discussing the 5th semester paper, mathematics paper 6th paper, mathematics paper 6th paper, linear algebra. ఓకేనా? లీనియర్ ఆల్జీబ్రా ఈ పేపర్లో మనకి ఒక 5 యూనిట్స్ ఉన్నాయి. ఫస్ట్ యూనిట్ వచ్చేసరికి వెక్టార్ స్పేసెస్ 1, సెకండ్ యూనిట్ ఏమో వెక్టార్ స్పేసెస్ 2, థర్డ్ యూనిట్ ఏమో లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్స్, ఫోర్త్ యూనిట్ మ్యాట్రిక్స్, ఫిఫ్త్ యూనిట్ ఇన్నర్ ప్రొడక్ట్ స్పేస్. ఓకే, 5 యూనిట్స్ ఉన్నాయి. ప్రజెంట్ మనము ఈరోజు యూనిట్ 1 స్టార్ట్ చేసుకుందాం. ఓకే, యూనిట్ 1 స్టార్ట్ చేసుకుందాము. సరే, ఫస్ట్ యూనిట్ వెక్టార్ స్పేసెస్ 1. ఫస్ట్ యూనిట్ వెక్టార్ స్పేసెస్ 1. వాట్ ఈజ్ ఎ వెక్టార్ స్పేసెస్? అసలు వెక్టార్ స్పేస్ అంటే ఏంటి? ఈ వెక్టార్ స్పేస్లో చిన్న చిన్న డెఫినేషన్స్ ఉన్నాయి. కాంపోజిషన్స్ అని, ఇంటర్నల్ కాంపోజిషన్ అని, ఎక్స్టర్నల్ కాంపోజిషన్ అని, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ తెలుసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వెక్టార్ స్పేస్ డెఫినేషన్ చెప్పాలి అంటే ముందు నేను కాంపోజిషన్ అంటే ఏంటో వాటి గురించి డిస్కస్ చేసి ఆ తర్వాత వెక్టార్ స్పేస్ గురించి వెళ్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ ఏ కాంపోజిషన్? ఏ కాంపోజిషన్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఆపరేషన్. ఒక ఆపరేషన్నే మనం ఆల్రెడీ థర్డ్ సెమిస్టర్లో నేర్చుకున్నాము ఆపరేషన్, బైనరీ ఆపరేషన్ అని. ఆ బైనరీ ఆపరేషన్స్ని మనం ఇక్కడ కాంపోజిషన్స్ అంటున్నాము. బైనరీ ఆపరేషన్స్ని కాంపోజిషన్స్ అంటున్నాము. వాటిల్లో మనకి ఇంటర్నల్ కాంపోజిషన్ ఉంది, ఎక్స్టర్నల్ కాంపోజిషన్ ఉంది. మరి ఇంటర్నల్ కాంపోజిషన్ అంటే ఏంటి, ఎక్స్టర్నల్ కాంపోజిషన్ అంటే ఏంటి? దానికోసం లెట్ క్యాపిటల్ V ఈజ్ ఏ నాన్ ఎంప్టీ సెట్. నాన్ ఎంప్టీ సెట్ నథింగ్ బట్ ఖాళీగా లేదు, ఏదో ఒక ఎలిమెంట్, ఏవో కొన్ని ఎలిమెంట్స్ Vలో ఉన్నాయి. క్యాపిటల్ Vలో అనేది నాన్ ఎంప్టీ సెట్ అనమాట, ఏదో ఒక నాన్ ఎంప్టీ సెట్. ఓకే, సరే, ఆ నాన్ ఎంప్టీ సెట్లో ఒక 2 ఎలిమెంట్స్ తీసుకున్నాను, ఆల్ఫా 1, బీటా 1. లెట్ ఆల్ఫా కామా బీటా బిలాంగ్స్ టు క్యాపిటల్ V. That implies alpha circle beta also belongs to capital V, where alpha circle beta is unique. అప్పుడు ఆ సర్కిల్ని మనం ఏమి పిలుస్తాము, ఇంటర్నల్ కాంపోజిషన్ అంటాము. ఒక్కసారి ఆ ఇంటర్నల్ కాంపోజిషన్ గురించి మళ్ళీ ఒక్కసారి నేను చెప్తున్నాను. లెట్ క్యాపిటల్ V ఈజ్ ఏ నాన్ ఎంప్టీ సెట్. ఏదో ఒక నాన్ ఎంప్టీ సెట్ని మనం తీసుకున్నాం, నాన్ ఎంప్టీ సెట్ని మనం తీసుకున్నాము. ఆ నాన్ ఎంప్టీ సెట్లో ఒక 2 ఎలిమెంట్స్ తీసుకున్నాను, ఆ నాన్ ఎంప్టీ సెట్లో. సచ్ దట్ ఆ 2 ఎలిమెంట్స్ మధ్య ఏదో ఒక ఆపరేషన్ అంటే ఏదో ఒక కాంపోజిషన్ నేను పర్ఫామ్ చేస్తున్నాను. ఆ కాంపోజిషన్ అనేది ఎడిషన్ అవ్వచ్చు, మల్టిప్లికేషన్ అవ్వచ్చు, డివిజన్ అవ్వచ్చు, సబ్ట్రాక్షన్, ఏదన్నా అవని. జనరల్గా చెప్పాలి కాబట్టి నేను సర్కిల్ అంటున్నాను. అక్కడ ఆల్ఫా ప్లస్ బీటా అవ్వచ్చు, ఆల్ఫా మైనస్ బీటా అవ్వచ్చు, ఆల్ఫా డివైడెడ్ బై బీటా అవ్వచ్చు, ఆల్ఫా మైనస్ బీటా, ఏదన్నా అవ్వచ్చు. జనరల్గా చెప్పాలి కాబట్టి ఇక్కడ ప్లస్ మైనస్ ఇంటూ డివిజన్ అని నేను తీసుకోకుండా జనరల్గా సర్కిల్ అని తీసుకుంటున్నాను. లెట్ ఆల్ఫా కామా బీటా బిలాంగ్స్ టు V ఇంప్లైస్ ఆల్ఫా సర్కిల్ బీటా ఆల్సో బిలాంగ్స్ టు V. ఆల్ఫా సర్కిల్ బీటా కూడా వచ్చి దేనిలో ఉండాలి, Vలోనే ఉండాలి. అండ్ ఆల్సో ఇంకొక పాయింట్ జరగాలి, దిస్ ఆల్ఫా సర్కిల్ బీటా ఈజ్ యునీక్. ఇప్పుడు ఈ 2 పాయింట్స్ కనుక జరిగితే ఆ కాంపోజిషన్ ఏమని పిలుస్తామంటే, ఇది సర్కిల్ అనే ఈ కాంపోజిషన్ మనం ఏమని పిలుస్తామంటే ఇంటర్నల్ కాంపోజిషన్ అంటాము. ఇంటర్నల్ కాంపోజిషన్ అవ్వాలి అంటే ఆల్ఫా బీటా వచ్చి Vలో ఉండాలి, ఆల్ఫా సర్కిల్ బీటా వచ్చి దేనిలో మళ్ళీ ఉండాలి, Vలోనే ఉండాలి. ఆల్ఫా కామా బీటా Vలో ఉంటే ఆల్ఫా సర్కిల్ బీటా ఆల్సో బిలాంగ్స్ టు V. అండ్ ఆల్సో ఇలా దొరికిన ఆల్ఫా సర్కిల్ బీటా అనేది యూనిక్గా ఉండాలి, కానీ ఇంకొకటి దొరకకూడదు, యూనిక్గానే ఉండాలి అదొకటి. అలా దొరికితే కనుక అప్పుడు సర్కిల్ని మనం ఏమని పిలుస్తామంటే ఇంటర్నల్ కాంపోజిషన్ అంటాం. సర్కిల్ని ఇంటర్నల్ కాంపోజిషన్. ఓకేనా? సర్కిల్ ఇంటర్నల్ కాంపోజిషన్ నథింగ్ బట్ ఆల్ఫా కామా బీటా అనేది Vలో ఉంటే ఆల్ఫా సర్కిల్ బీటా ఆల్సో బిలాంగ్స్ టు V. ఆ సర్కిల్ ప్లేస్లో మనం చెప్పాంగా ప్లస్ ఉండొచ్చు, మైనస్, డివిజన్, ఏదన్నా అయి ఉండొచ్చు.
అంటే ఆల్ఫా ప్లస్ బీటా వచ్చి ఆన్సర్ వీలోనే ఉండాలి, ఆల్ఫా మైనస్ బీటా వీలోనే ఉండాలి, ఆల్ఫా ఇంటూ బీటా వీలోనే ఉండాలి. అలా జనరల్గా చెప్పాలి కాబట్టి మనం ఆల్ఫా సర్కిల్ బీటా కూడా వీలోనే ఉండాలి. అండ్ అట్ ద సేమ్ టైం దిస్ ఆల్ఫా సర్కిల్ బీటా ఈజ్ యునీక్గా ఉండాలి కంపల్సరీ. అంటే ఇంకో ఎలిమెంట్ దొరకకూడదు అలా మనం. అలా ఓన్లీ ఆల్ఫా ప్లస్ బీటాకి మాత్రమే కాదు, బీటాకి మాత్రమే కాదు, ఆ వీలో ఉన్న ప్రతి ఎలిమెంట్కి ఈ ఆపరేషన్, ఈ 2 పాయింట్స్ కనుక దొరికితే, ఎగ్జిస్ట్ అయితే, అప్పుడు ఆ సర్కిల్ని మనం ఏమని పిలుస్తామంటే ఇంటర్నల్ కాంపోజిషన్. సర్కిల్ని మనం ఏమని పిలుస్తామంటే ఇంటర్నల్ కాంపోజిషన్ అనొచ్చు, ఇంటర్నల్ ఆపరేషన్ అనొచ్చు. మనం ఇక్కడ ఇంటర్నల్ కాంపోజిషన్ అంటాము. ఓకే, ఇంటర్నల్ కాంపోజిషన్ అది. నెక్స్ట్, వాట్ ఈజ్ ఎక్స్టర్నల్ కాంపోజిషన్? ఎక్స్టర్నల్ కాంపోజిషన్ అంటే ఏంటి? లెట్ V, F ఆర్ ఎనీ 2 నాన్ ఎంప్టీ సెట్స్. ఏవో 2 నాన్ ఎంప్టీ సెట్స్ తీసుకున్నాం. అలాగే A బిలాంగ్స్ టు F, ఆల్ఫా బిలాంగ్స్ టు V. That implies A circle alpha also belongs to V, where A circle alpha is unique. ఇక్కడ మనకి చూడండి ఎక్స్టర్నల్ కాంపోజిషన్ అంటే ఏంటో. ఎక్స్టర్నల్ కాంపోజిషన్స్ మాత్రం 2 నాన్ ఎంప్టీ సెట్స్ని తీసుకున్నాం. 2 నాన్ ఎంప్టీ సెట్స్, V అనేది నాన్ ఎంప్టీ సెట్టే, F అనేది నాన్ ఎంప్టీ సెట్టే. 2 నాన్ ఎంప్టీ సెట్స్ తీసుకుని ఆల్ఫా నేము Vలో తీసుకున్నాము, అలాగే ఏ నేము Fలో తీసుకున్నాం. ఓకే, ఏవో 2 నాన్ ఎంప్టీ సెట్స్ తీసుకున్నాం. ఏవో 2 నాన్ ఎంప్టీ సెట్స్ తీసుకొని ఆల్ఫా వచ్చి Vలో ఉంది, ఏ వచ్చి Fలో ఉంది. దెన్ ఏ సర్కిల్ ఆల్ఫా వచ్చి Vలో గనక ఉంటే, ఏ సర్కిల్ ఆల్ఫా వచ్చి Vలో ఉండాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఈ ఏ సర్కిల్ ఆల్ఫా అనేది యూనిక్గా ఉండాలి. దిస్ ఏ సర్కిల్ ఆల్ఫా ఈజ్ యూనిక్. ఓకేనా. ఇప్పుడు ఈ 2 పాయింట్స్ కనుక సాటిస్ఫై అయితే, అప్పుడు ఆ సర్కిల్ని మనం ఏం పిలుస్తామంటే ఎక్స్టర్నల్ కాంపోజిషన్ ఆర్ ఎక్స్టర్నల్ ఆపరేషన్. మనం ఎక్స్టర్నల్ కాంపోజిషన్ అంటాము. ఓకేనా. ఇంటర్నల్ కాంపోజిషన్ ఇప్పుడు మనకి మెయిన్ వెక్టార్ స్పేస్ ఆ హెడ్డింగ్ యొక్క డెఫినేషన్ అనమాట. అది తెలియాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్నల్ కాంపోజిషన్ అంటే ఏంటో తెలియాలి, ఎక్స్టర్నల్ కాంపోజిషన్ అంటే ఏంటో తెలియాలి. ఫస్ట్ ఇంటర్నల్ కాంపోజిషన్ అంటేనేమో తీసుకున్న 2 ఎలిమెంట్స్ వీలోవే. ఇంటర్నల్ కాంపోజిషన్ అంటేనేమో తీసుకున్న 2 ఎలిమెంట్స్ వీలోవే, వాటి మధ్య ఆపరేషన్ కూడా మళ్ళీ వచ్చి దేనిలో ఉండాలి? వీలోనే ఉండాలి. 2 ఎలిమెంట్స్ వీలోవే, ఆ రెండిటి మధ్య ఆపరేషన్ కూడా వీలోనే ఉండాలి. అప్పుడు దాన్ని ఇంటర్నల్ కాంపోజిషన్ అంటాము. అదే ఎక్స్టర్నల్ కాంపోజిషన్ అంటే ఏంటి? ఒక ఎలిమెంట్ వీలోది, ఇంకొక ఎలిమెంట్ Fలోది. మరి ఆ రెండింటి మధ్య ఆపరేషన్ వచ్చి దేనిలో ఉండాలి? Vలో ఉండాలి. ఒక ఎలిమెంట్ Vలోది, ఒక ఎలిమెంట్ Fలోది. రెండింటి మధ్య ఆపరేషన్ వచ్చి దేనిలో ఉండాలి? Vలో ఉండాలి. అప్పుడు ఆ సర్కిల్ని ఏమని పిలుస్తామంటే ఎక్స్టర్నల్ కాంపోజిషన్ ఇన్ V ఓవర్ F అని ప్రొనౌన్స్ చేస్తాం. ఎక్స్టర్నల్ కాంపోజిషన్ ఇన్ V ఓవర్ F. ఓకేనా. ఇంటర్నల్ కాంపోజిషన్, ఎక్స్టర్నల్ కాంపోజిషన్. ఓకే, ఇంటర్నల్ కాంపోజిషన్ అంటే తీసుకున్న 2 ఎలిమెంట్స్ వీలోవే, కాంపోజిషన్ వచ్చి ఆపరేషన్ వచ్చి వీలోనే ఉండాలి. ఎక్స్టర్నల్ కాంపోజిషన్ అంటే ఒక ఎలిమెంట్ వీలోది, ఒక ఎలిమెంట్ Fలోది, ఆపరేషన్ వచ్చి మాత్రం వీలో ఉండాలి. దెన్ వీ కాల్డ్ ఇట్ యాజ్ ఎక్స్టర్నల్ కాంపోజిషన్ V ఓవర్ F అని ప్రొనౌన్స్ చేస్తాము. ఓకే, నెక్స్ట్ డెఫినేషన్, వెక్టార్ స్పేస్ ఆర్ లీనియర్ స్పేస్. మెయిన్ మన యూనిట్ 1 హెడ్డింగ్ అనమాట. వెక్టార్ స్పేస్ అంటాము, లీనియర్ స్పేస్ అంటాము. వాట్ ఈజ్ ఎ వెక్టార్ స్పేస్ ఆర్ వాట్ ఈజ్ ఎ లీనియర్ స్పేస్? మనం ఎక్కువగా యూజ్ చేసేది మాత్రం వెక్టార్ స్పేస్ అన్నమాట ఎక్కువగా యూజ్ చేస్తాము. ఓకేనా. వాట్ ఈజ్ ఎ వెక్టార్ స్పేస్? ఈ వెక్టార్ స్పేస్ డెఫినేషన్ చెప్పే ముందు నేను చిన్న డెఫినేషన్ చెప్తున్నాను. ఎందుకంటే ఆ డెఫినేషన్లో ఈ పాయింట్స్ యూజ్ చేస్తాము. అందుకనే ఆ వెక్టార్ స్పేస్ డెఫినేషన్ చెప్పే ముందు వాట్ ఈజ్ ఎ ఫీల్డ్ అంటే ఏంటి?
వాట్ ఈజ్ ఎ ఫీల్డ్, ఎందుకంటే ఆ డెఫినేషన్లోనే యూజ్ చేస్తాం. ఈ ఫీల్డ్ అనే డెఫినేషన్ 5th పేపర్లో వస్తుంది, రింగ్స్ టాపిక్లో వస్తుంది. అది ఆల్రెడీ మీకు తెలిస్తే ఈజీగా ఉంటుంది. అది మనకి ఇంకా ఒకసారి నేను మామూలుగా బ్రీఫ్గా చెప్పుకుంటున్నాను ఈ డెఫినేషన్ని. 5th పేపర్లో ఉన్న డెఫినేషన్ని ఈ 6th పేపర్లో యూజ్ చేస్తున్నాము, అందుకని ఒక్కసారి నేను గుర్తు చేస్తున్నాను అంతవరకే. వాట్ ఈజ్ ఎ ఫీల్డ్? ఎఫ్ ఈజ్ సెడ్ టు బి ఎ ఫీల్డ్. ఒక నాన్ ఎంటీ సెట్ ఎఫ్ని ఫీల్డ్ అని ఎప్పుడు అంటామంటే, ఒక నాన్ ఎంటీ సెట్ ఎఫ్ని ఫీల్డ్ అని ఎప్పుడు అంటామంటే అది రింగ్ అవ్వాలి, ఆ ఫీల్డ్ అదే ఎఫ్ అనేది రింగ్ అవ్వాలి. నెక్స్ట్ కామ్యుటేటివ్ రింగ్ అవ్వాలి, కామ్యుటేటివ్ రింగ్. నెక్స్ట్ అలాగే మల్టిప్లికేటివ్ యూనిటీ ఎలిమెంట్ ఉండాలి, యూనిటీ ఎలిమెంట్. నెక్స్ట్ 4th పాయింట్, ఎవ్రీ నాన్ జీరో ఎలిమెంట్ ఇన్ ఎఫ్ హ్యాజ్ multiplicative inverse in F. ఈ 4 ప్రాపర్టీస్ కనుక సాటిస్ఫై చేస్తే అప్పుడు ఎఫ్ని ఏమని పిలుస్తామంటే ఫీల్డ్ అని ప్రొనౌన్స్ చేస్తాము. ఓకేనా? మళ్ళీ ఒక్కసారి, వాట్ ఈజ్ ఎ ఫీల్డ్? ఈ ఫీల్డ్ అనే డెఫినేషన్ మనకి ఇప్పుడు ప్రజెంట్ అవసరం, అందుకనే ఇది 5th పేపర్లో ఉన్న డెఫినేషన్ మనం ఇక్కడ యూజ్ చేసుకుంటున్నాం. అందుకని ఒక్కసారి నేను రిమైండ్ చేస్తున్నాను అంతవరకే. ఫీల్డ్, వాట్ ఈజ్ ఎ ఫీల్డ్ అంటే ఏంటి? లెట్ ఎఫ్ ఈజ్ ఎ నాన్ ఎంటీ సెట్. ఎఫ్ అనేది ఒక నాన్ ఎంటీ సెట్ అన్నాను. దెన్ ఎఫ్ ఈజ్ సెడ్ టు బి ఎ ఫీల్డ్ విత్ బైనరీ ఆపరేషన్స్, ఎడిషన్ అండ్ మల్టిప్లికేషన్స్. దీనికి 2 బైనరీ ఆపరేషన్స్ తీసుకున్నాను, ఎడిషన్ ఒకటి, మల్టిప్లికేషన్ ఒకటి. ఎఫ్ ఈజ్ a non-empty set, F is said to be a field with respect to the 2 binary operations addition and multiplication. If F is a ring and F is a commutative ring with respect to multiplication, F అనేది కామ్యుటేటివ్ రింగ్ అన్నాను కదా, ఇది దేని మీద అంటే మల్టిప్లికేషన్ మీద కామ్యుటేటివ్ రింగ్ అవ్వాలి. నెక్స్ట్ యూనిటీ ఎలిమెంట్ ఉండాలి, మల్టిప్లికేషన్ మీద యూనిటీ ఎలిమెంట్ నథింగ్ బట్ 1 వచ్చి ఎఫ్లో ఉండాలి, ఉండాలన్నమాట. యూనిటీ ఎలిమెంట్ ఎఫ్లో ఉండాలి. అలాగే ఎఫ్లో ఉన్న ప్రతి నాన్ జీరో ఎలిమెంట్కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఎఫ్లోనే దొరకాలి. ఓకేనా? అంటే నథింగ్ బట్ ఇన్వర్స్ లానే, కాకపోతే దేని మీద అంటే మల్టిప్లికేషన్ మీద ఇన్వర్స్లా సాటిస్ఫై అవ్వాలి. ఎలాంటి ఎలిమెంట్స్కి? ప్రతి నాన్ జీరో ఎలిమెంట్కి అనమాట. ప్రతి నాన్ జీరో ఎలిమెంట్కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవ్వాలి, ఎఫ్లోనే ఎగ్జిస్ట్ అవ్వాలి. ఇక్కడ నాకు ఇంకొక పాయింట్ తెలియాలి. ఈ 4 ప్రాపర్టీస్ కనుక సాటిస్ఫై అయితే అప్పుడు ఎఫ్ని మనం ఏమని పిలుస్తామంటే ఫీల్డ్ అంటాం. ఓకే, కంపల్సరీ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన కొన్ని పాయింట్స్ ఉన్నాయి, ఎందుకంటే ప్రతిసారి డైరెక్ట్గా నేను యూజ్ చేస్తాను, అంతేగాని ప్రతిసారి నేను ఫీల్డ్ డెఫినేషన్ ఇది ఏదైనా ఎక్స్ప్లెయిన్ చెయ్యను, ఎందుకంటే అది మనకి అంత ఇంపార్టెంట్ కాదు, దానిలో ఉన్న పాయింట్స్ మాత్రమే ఇంపార్టెంట్ నాకు. అందుకని సరే ఒక్కసారి ఫీల్డ్ అంటే ఏమని యూజ్ చేసుకుంటున్నాం? ఫీల్డ్ అనగానే ఎఫ్ అని తీసుకున్నాను. ఎఫ్ని ఫీల్డ్ అని ఎప్పుడు అంటాను? ఎఫ్ మీద 2 బైనరీ ఆపరేషన్స్ దొరకాలి, 2 బైనరీ ఆపరేషన్స్, ఒకటి ఎడిషన్, ఒకటి మల్టిప్లికేషన్. ఫస్ట్ బైనరీ ఆపరేషన్ ఏమో ఎడిషన్, సెకండ్ బైనరీ ఆపరేషన్ ఏమో మల్టిప్లికేషన్ అనమాట. ఇప్పుడు ఆ ఎఫ్ అనేది ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? ఎఫ్కి ఫస్ట్ రింగ్ అవ్వాలి. రింగ్ అవ్వాలి అంటే ఇక్కడ కంపల్సరీ ఎడిషన్ మీద ఎబిలియన్ గ్రూప్ అవుతుంది. రింగ్ డెఫినేషన్లో ఉంటుంది, మీకు ఆల్రెడీ చెప్పేసి ఉంటారు రింగ్ అంటే, అందుకనే ఇక్కడ నేను డైరెక్ట్ చెప్తున్నాను. రింగ్ అవుతుందంటే ఎడిషన్ మీద ఏమవుతుంది? ఎబిలియన్ గ్రూప్ అవుతుంది. ఎడిషన్ మీద ఎబిలియన్ గ్రూప్ అవుతుందంటే కంపల్సరీ 0 వచ్చి కంపల్సరీ ఎఫ్లో ఉంటుంది, ఆ డెఫినేషన్లో ఉంటుంది, రింగ్ డెఫినేషన్లో ఉంది మనకి. ఓకేనా? రింగ్ డెఫినేషన్లో రింగ్ అవుతుందంటే ఎడిషన్ మీద ఎబిలియన్ గ్రూప్ అవుతుంది. ఎడిషన్ మీద ఎబిలియన్ గ్రూప్ అవుతుందంటే ఎడిషన్ మీద ఐడెంటిటీ ఎలిమెంట్ దొరుకుతుంది. ఎడిషన్ మీద ఐడెంటిటీ ఎలిమెంట్ అంటే ఏంటి? 0 వచ్చి ఎఫ్లో ఉంటుంది, కంపల్సరీ ఉంటుంది అన్నమాట. రింగ్ అవుతుందంటే 0 ఉండాల్సిందే, 0 ఎలిమెంట్ ఉండాల్సిందే. 0 ఎఫ్లో ఉంటుంది. కామ్యుటేటివ్లా మల్టిప్లికేషన్ మీద సాటిస్ఫై అవ్వాలి.
నెక్స్ట్ యూనిటీ ఎలిమెంట్ మల్టిప్లికేషన్ మీద దొరకాలి. మల్టిప్లికేటివ్ యూనిటీ ఎలిమెంట్ అంటే ఇంకేముంటుంది, మల్టిప్లికేషన్ మీద యూనిటీ ఎలిమెంట్ 1 వచ్చి ఎఫ్లో ఉండాలి. నెక్స్ట్ క్యాపిటల్ ఎఫ్లో ఉన్న ప్రతి నాన్ జీరో ఎలిమెంట్కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అనేది క్యాపిటల్ ఎఫ్లోనే ఎగ్జిస్ట్ అవ్వాలి. ఈ 4 క్వాలిటీస్ ఉంటే అప్పుడు ఆ ఎఫ్ని మనం ఏమంటామంటే ఫీల్డ్ అని అంటాము. ఓకేనా, ఈ 4 క్వాలిటీస్ ఉంటే ఎఫ్ని ఫీల్డ్ అంటాము. అంటే ఇప్పుడు ఎక్కడైనా సరే నేను లెట్ ఎఫ్ ఈజ్ అ ఫీల్డ్ అన్నాను అనుకోండి, 4 క్వాలిటీస్ యూజ్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం నాకు ఇక్కడ 2 పాయింట్స్ మెయిన్ ఏంటి, ఆ 2 పాయింట్స్ 0 అనేది ఆల్వేస్ ఎఫ్లో ఉంటుంది, 1 అనేది కూడా ఎఫ్లో ఉంటుంది. ఈ 2 పాయింట్స్ గుర్తుంచుకోవాలి. లెట్ క్యాపిటల్ ఎఫ్ ఈజ్ ఎ ఫీల్డ్ అని అనుకోండి, క్లియర్లీ 0,1 బిలాంగ్స్ టు క్యాపిటల్ ఎఫ్ అనేస్తాను డైరెక్ట్గా, ఎందుకంటే ఫీల్డ్ అవుతుంది కాబట్టి ఫీల్డ్ డెఫినేషన్ ప్రకారం ఆ పాయింట్స్ ఉండాలి. ఓకేనా, లెట్ ఎఫ్ ఈజ్ ఎ ఫీల్డ్, దెన్ క్లియర్లీ 0 బిలాంగ్స్ టు ఎఫ్ అండ్ ఆల్సో 1 బిలాంగ్స్ టు ఎఫ్. ఓకే, మరి ఈ పాయింట్స్ మీద డిపెండ్ అయ్యి ఇప్పుడు మన మెయిన్ డెఫినేషన్కి వెళ్దాము. మెయిన్ డెఫినేషన్ ఏంటిది, వెక్టార్ స్పేస్. వెక్టార్ స్పేస్ ఆర్ లీనియర్ స్పేస్. మనం ఎక్కువగా వెక్టార్ స్పేస్ అని ప్రొనౌన్స్ చేస్తాము. లెట్ క్యాపిటల్ ఎఫ్ ఈజ్ ఎ ఫీల్డ్, ఎఫ్ ఈజ్ ఎ ఫీల్డ్ విత్ రెస్పెక్ట్ టు ద 2 బైనరీ ఆపరేషన్ ఎడిషన్ అండ్ అక్కడ డాట్ పెట్టాను, డాట్ నథింగ్ బట్ మల్టిప్లికేషన్, డాట్ పెట్టాను కదా, ఆ డాట్ నథింగ్ బట్ మల్టిప్లికేషన్ అనమాట. ఓకేనా, లెట్ ఎఫ్ ఈజ్ ఎ ఫీల్డ్, ద ఎలిమెంట్స్ ఆఫ్ ఎఫ్ ఆర్ కాల్డ్ స్కేలార్స్. లెట్ వి ఈజ్ ఎ నాన్ ఎంప్టీ సెట్ whose elements are called vectors. ఇక్కడ నాకు 2 సెట్స్ తీసుకుంటున్నాను కదా, ఏంటా 2 సెట్స్, క్యాపిటల్ ఎఫ్ ఒకటి, క్యాపిటల్ ఎఫ్ అనే ఒక సెట్ ఒకటి, క్యాపిటల్ వి అనే ఇంకొక సెట్, ఒక 2 సెట్స్ తీసుకున్నాను. యాక్చువల్గా 2 నాన్ ఎంప్టీ సెట్సే, ఇంకా అది క్లియర్లీ ఈ పేపర్ స్టార్టింగ్ నుంచి క్యాపిటల్ ఎఫ్ క్యాపిటల్ వి ఆల్వేస్ నాన్ ఎంప్టీ, ఇక అది నేను మళ్ళీ ప్రొనౌన్స్ చెయ్యను. ఓకేనా, క్లియర్లీ లెట్ ఎఫ్ ఈజ్ ఎ నాన్ ఎంప్టీ సెట్ అండ్ క్యాపిటల్ వి ఈజ్ ఎ నాన్ ఎంప్టీ సెట్. 2 నాన్ ఎంప్టీ సెట్స్ తీసుకున్నాము. వీటిల్లో క్యాపిటల్ ఎఫ్ నేము ఫీల్డ్ అన్నాం, క్యాపిటల్ ఎఫ్ నేము ఫీల్డ్ అన్నాను. మరి క్యాపిటల్ ఎఫ్లో ఫీల్డ్ అనేస్తున్నాను, క్యాపిటల్ ఎఫ్ మాత్రం ఫీల్డ్ ఫిక్స్డ్ అనమాట. ఈ పేపర్ మొత్తం, ఈ 6th పేపర్ మొత్తం క్యాపిటల్ ఎఫ్ అంటే ఫీల్డ్ ఫిక్స్డ్, దానిలో బైనరీ ఆపరేషన్స్ ఎడిషన్ మల్టిప్లికేషన్ అది కూడా ఫిక్స్డ్ అనమాట, ఇంకెక్కడ మారదు. ఓకేనా, మారితే కనుక మనకి చెప్పాలి కంపల్సరీ. క్లియర్లీ క్యాపిటల్ ఎఫ్ ఈజ్ ఎ ఫీల్డ్ విత్ రెస్పెక్ట్ టు ద బైనరీ ఆపరేషన్స్ ఎడిషన్ అండ్ మల్టిప్లికేషన్. ఓకే, క్యాపిటల్ ఎఫ్లో ఉన్న ఎలిమెంట్స్ని ఏమని పిలుస్తున్నామంటే ఇక్కడ మనం స్కేలార్స్ అని పిలుస్తాం, స్కేలార్స్. అలాగే క్యాపిటల్ విలో ఉన్న ఎలిమెంట్స్ని ఏమని పిలుస్తామంటే మనం వెక్టార్స్ అని పిలుస్తాము. ఓకేనా, స్కేలార్స్ వెక్టార్స్. క్యాపిటల్ ఎఫ్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటినీ ప్రతిసారి స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు క్యాపిటల్ ఎఫ్లో ఉన్న ఎలిమెంట్స్నేమో స్కేలార్ అని ప్రొనౌన్స్ చేయాలి, క్యాపిటల్ విలో ఉన్న ఎలిమెంట్స్నేమో వెక్టార్స్ అని ప్రొనౌన్స్ చేయాలన్నమాట. ఓకేనా, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇదే. ఓకే, దెన్ వి సెట్ టు బి ఎ వెక్టార్ స్పేస్ ఓవర్ ద ఫీల్డ్ ఎఫ్. వీని వెక్టార్ స్పేస్ అని ఎప్పుడు అంటాము, వీని వెక్టార్ స్పేస్ అని ఎప్పుడు అంటామంటే ఆ వీకి కొన్ని క్వాలిటీస్ ఉండాలి. కొన్ని క్వాలిటీస్, ఒక 3 క్వాలిటీస్ ఉన్నాయి, ఆ 3 క్వాలిటీస్ కనుక వీకి ఉంటే కనుక అప్పుడు వీని ఏమంటామంటే వెక్టార్ స్పేస్ అంటాము. వీని వెక్టార్ స్పేస్ ఓవర్ ద ఫీల్డ్ ఎఫ్ అంటాము, వెక్టార్ స్పేస్ ఓవర్ ద ఫీల్డ్ ఎఫ్ అంటాము. మరి ఏంటి ఆ 3 క్వాలిటీస్ ఏంటి? ఫస్ట్ క్వాలిటీ, there is defined an internal composition V called addition of vectors and denoted by plus, and also for this composition V is abelian group అన్నాను. ఏంటి అసలు ఫస్ట్ పాయింట్ ఏంటి, క్యాపిటల్ వి అనేది మీద ఇంటర్నల్ కాంపోజిషన్ ఎగ్జిస్ట్ అవ్వాలి. క్యాపిటల్ వి అనే ఈ సెట్ మీద ఇంటర్నల్ కాంపోజిషన్ అనేది ఎగ్జిస్ట్ అవ్వాలి. కాంపోజిషన్ అంటే ఏమన్నాను, ఏదో ఒక ఆపరేషన్ ప్లస్సా మైనసా ఇంటూనా డివిజనా ఏదైనా పర్లేదు, ఏదో ఒక జనరల్గా. ఇక్కడ మాత్రం నేను కంపల్సరీ ప్లస్ తీసుకుంటున్నాను, ప్లస్ అని తీసుకుంటున్నాను. ఓకేనా, క్యాపిటల్ వి అనేది ఇంటర్నల్ కాంపోజిషన్ ప్లస్ మీద ఏమవ్వాలి అంటే ఎబిలియన్ గ్రూప్ అవ్వాలి. క్యాపిటల్ వి అనేది ఇంటర్నల్ కాంపోజిషన్ ప్లస్ మీద ఎబిలియన్ గ్రూప్ అవ్వాలి. ఎబిలియన్ గ్రూప్ అంటే ఆల్రెడీ మనకు తెలుసు, గ్రూప్స్ టాపిక్లో వచ్చింది. ఎబిలియన్ గ్రూప్ నథింగ్ బట్
క్లోజర్లా, అసోసియేటివ్లా, ఐడెంటిటీలా, ఇన్వర్స్లా, ఎబిలియన్లా. ఈ 5 లాస్ సాటిస్ఫై అయితే కనుక అప్పుడు ఆ గ్రూప్ని ఏమని పిలుస్తామంటే ఎబిలియన్ గ్రూప్ అని పిలుస్తాము. ఓకేనా. లెట్ వీకి ఉన్న క్వాలిటీస్ అనమాట. వీకి ఫస్ట్ క్వాలిటీ ఏంటంటే ఎడిషన్ మీద, ఇంటర్నల్ కాంపోజిషన్ ఎడిషన్ మీద ఎబిలియన్ గ్రూప్ అవ్వాలి. సెకండ్ పాయింట్, there is defined an external composition in V over F called scalar multiplication. That is, A alpha belongs to V for all A belongs to F for all alpha belongs to V. అంటే ఏంటంటే Vకి ఎక్స్టర్నల్ కాంపోజిషన్ ఎగ్జిస్ట్ అవ్వాలి. ఎక్స్టర్నల్ కాంపోజిషన్ మల్టిప్లికేషన్, స్కేలార్ మల్టిప్లికేషన్ అనేది ఎగ్జిస్ట్ అవ్వాలి. ఓకేనా. సెకండ్ పాయింట్ ఏంటంటే, సెకండ్ పాయింట్ వీకి ఎక్స్టర్నల్ కాంపోజిషన్ మల్టిప్లికేషన్ మీద ఎగ్జిస్ట్ అవ్వాలి. ఎక్స్టర్నల్ కాంపోజిషన్ మల్టిప్లికేషన్ అనేది ఎగ్జిస్ట్ అవ్వాలి. ఎక్స్టర్నల్ కాంపోజిషన్ అంటే ఇందాక చెప్పాం మనం. ఎక్స్టర్నల్ కాంపోజిషన్ అంటే ఒక ఎలిమెంట్ విలో ఉండాలి, ఒక ఎలిమెంట్ ఎఫ్లో ఉండాలి. ఆ రెండింటి మధ్య కాంపోజిషన్ మాత్రం దేనిలో ఉండాలి? విలో ఉండాలి. అప్పుడు దాన్ని ఎక్స్టర్నల్ కాంపోజిషన్ అంటాము. ఆ ఎక్స్టర్నల్ కాంపోజిషన్ ఇక్కడ ఏమంటున్నాను? స్కేలార్ మల్టిప్లికేషన్ అంటున్నాను. అంటే మల్టిప్లికేషన్ అనేది ఎక్స్టర్నల్ కాంపోజిషన్గా ఎగ్జిస్ట్ అవ్వాలి. అంటే ఏంటి? ఏది ఏ అనేది ఎఫ్లో తీసుకున్నాను, ఆల్ఫా అనేది విలో తీసుకున్నాను, ఆల్ఫా అనేది విలో తీసుకున్నాను, ఏ అనేది ఎఫ్లో తీసుకున్నాను. బట్ ఏ ఆల్ఫా దేనిలో ఉండాలి? విలో ఉండాలి. స్కేలార్ మల్టిప్లికేషన్ అంటే ఎక్స్టర్నల్ కాంపోజిషన్ అంటే విలో ఉండాలి కదా, అలా అనమాట. ఓకేనా. ఫస్ట్ క్వాలిటీ ఏంటి? వి అనేది ఇంటర్నల్ కాంపోజిషన్ ఎడిషన్ మీద ఎబిలియన్ గ్రూప్ అవ్వాలి. సెకండ్ పాయింట్, వి మీద స్కేలార్ మల్టిప్లికేషన్ ఎక్స్టర్నల్ కాంపోజిషన్ అవ్వాలి. స్కేలార్ మల్టిప్లికేషన్ ఎక్స్టర్నల్ కాంపోజిషన్ అవ్వాలి. 2 పాయింట్స్ అనమాట. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటి? The two compositions scalar multiplication and vector addition satisfies the following laws. థర్డ్ పాయింట్ ఏంటంటే ఇదిగోండి, ఈ 4 లాస్ సాటిస్ఫై చేయాలి. థర్డ్ పాయింట్, ఈ 4 లాస్ సాటిస్ఫై చేయాలి. మన సింపుల్గా ఈ 4 లాస్ 4 లాస్ అనుకుంటే సింపుల్గా ఏమైనా ప్రొనౌన్స్ చేస్తామంటే డిస్ట్రిబ్యూటివ్ లాస్ అంటాను. ఏంటి ఆ లాస్? ఏ ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు ఏ ఇంటూ ఆల్ఫా ప్లస్ ఏ ఇంటూ బీటా. A plus B into alpha equal to A into alpha plus B into alpha. A B into alpha equal to A into B alpha. 1 into alpha equal to alpha, where alpha, betas ఇవన్నీ Vలోవి, అలాగే A, B ఇవన్నీ Fలోవి. అండ్ ఆల్సో 1 కూడా ఉంది కదా, ఇక్కడ 1 కూడా మాట్లాడడం. కంపల్సరీ ఫీల్డ్ అయితే 1 వచ్చి దేనిలో ఉంటుంది? Fలో ఉంటుంది. అండ్ ఆల్సో 1 బిలాంగ్స్ టు క్యాపిటల్ F. ఓకేనా. వెక్టార్ స్పేస్. వాట్ ఈజ్ ఎ వెక్టార్ స్పేస్? సింపుల్గా ఇవన్నీ గుర్తుంచుకోకుండా సింపుల్గా ప్రొనౌన్స్ చేసుకుంటాం అనమాట. వాట్ ఈజ్ ఎ వెక్టార్ స్పేస్ అనగానే, వెక్టార్ స్పేస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వి ఏమవ్వాలి? నాన్ ఎంటీ అవ్వాలి. లెట్ వి ఈజ్ ఏ నాన్ ఎంటీ సెట్. అండ్ క్యాపిటల్ ఎఫ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏమవుతుంది? ఫీల్డ్ అవుతుంది. క్లియర్లీ క్యాపిటల్ ఎఫ్ ఈజ్ ఎ ఫీల్డ్ స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు. Okay, then V is said to be a field. V is said to be a vector space if it satisfies addition మీద abelian group అవ్వాలి, addition మీద abelian group అవ్వాలి, అలాగే మల్టిప్లికేషన్ మీద ఎక్స్టర్నల్ కాంపోజిషన్ ఎగ్జిస్ట్ అవ్వాలి, ఎక్స్టర్నల్ కాంపోజిషన్ ఎగ్జిస్ట్ అవ్వాలి. నెక్స్ట్ థర్డ్ పాయింట్, డిస్ట్రిబ్యూటివ్ లాస్ సాటిస్ఫై చేయాలి. ఓకేనా. ఏదన్నా ఒక నాన్ ఎంటీ సెట్ వెక్టార్ స్పేస్ అవ్వాలంటే ఈ 4 క్వాలిటీస్ ఉంటే చాలు. సింపుల్గా మనం ఇవన్నీ చెప్పకుండా సింపుల్గా చెప్పాలంటే ఈ 4 క్వాలిటీస్ చాలు అంటుంది. ఏంటి ఆ 4 క్వాలిటీస్? ఫస్ట్ పాయింట్, నాన్ ఎంటీ అవ్వాలి. సెకండ్ పాయింట్, ఎడిషన్ మీద ఎబిలియన్ గ్రూప్ అవ్వాలి. థర్డ్ పాయింట్, మల్టిప్లికేషన్ అనేది ఎక్స్టర్నల్ కాంపోజిషన్ అవ్వాలి. ఫోర్త్ పాయింట్, డిస్ట్రిబ్యూటివ్ లాస్. ఈ 4 పాయింట్స్ కనుక సాటిస్ఫై చేస్తే అప్పుడు వీని మనం ఏమంటామంటే వెక్టార్ స్పేస్ అంటాము. వెక్టార్ స్పేస్. ఏ నాన్ ఎంటీ సెట్ V is said to be a vector space if it satisfies the following 4 laws. ఏంటా 4 laws? నాన్ ఎంటీ అవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాన్ ఎంటీ అవ్వాలి. సెకండ్ పాయింట్, ఎడిషన్ మీద ఎబిలియన్ గ్రూప్.
థర్డ్ పాయింట్ మల్టిప్లికేషన్ అనేది ఎక్స్టర్నల్ కాంపోజిషన్ అవ్వాలి. ఫోర్త్ పాయింట్ డిస్ట్రిబ్యూటివ్ లాస్ సాటిస్ఫై చేయాలి. ఈ 4 క్వాలిటీస్ ఉంటే అప్పుడు ఆ సెట్ని మనం ఏం పిలుస్తామంటే వెక్టార్ స్పేస్ అని ప్రొనౌన్స్ చేస్తాము. వెక్టార్ స్పేస్. సరే, దాని మీద చిన్న చిన్న పాయింట్స్ అనమాట, అవి నోట్గా యూస్ చేసుకుంటాము. ఇక్కడ నాకు వెక్టార్ స్పేస్ని సింబాలిక్గా ఎలా డినోట్ చేస్తామంటే వెక్టార్ స్పేస్ ఓవర్ ద ఫీల్డ్ ఎఫ్ అంటున్నాను కదా, వెక్టార్ స్పేస్ ఓవర్ ద ఫీల్డ్ ఎఫ్ అంటున్నాను. దాన్ని సింబాలిక్గా ఇలా రాస్తాం, వి ఆఫ్ ఎఫ్ అలా డినోట్ చేస్తారు. లేదా సింపుల్గా వి అనొచ్చు. వి అన్నా వి ఆఫ్ ఎఫ్ అన్నా ఒకటే అనమాట. వి అనొచ్చు, వి ఆఫ్ ఎఫ్ అనొచ్చు, ఏది ప్రొనౌన్స్ చేసినా సరే ఒకటే. వి ఈజ్ ఏ వెక్టార్ స్పేస్ అనగానే వి ఆఫ్ ఎఫ్ అని రాయొచ్చు సింబాలిక్గా, లేదా వి అని రాయొచ్చు, ఏది రాసినా సరే ఒకటే. సరే, ఇప్పుడు ఇన్ పర్టికులర్ ఎఫ్ అనేది, ఎఫ్ గురించి మాట్లాడుతున్నా. ఎఫ్ అనేది ఫీల్డ్ అన్నాను కదా, ఫీల్డ్ అంటే అది నెంబర్ సిస్టమ్ మీద, ఆ నెంబర్ సిస్టమ్ ఏదైనా ఉండొచ్చు. రియల్ నెంబర్సా, కాంప్లెక్స్ నెంబర్సా, రేషనల్ నెంబర్సా, ఏదైనా ఉండొచ్చు. ఇన్ పర్టికులర్ ఇప్పుడు ఎఫ్ అనేది కనుక రియల్ నెంబర్ సిస్టమ్ అయితే, ఎఫ్ అనేది రియల్ నెంబర్ సిస్టమ్ అయితే అప్పుడు ఆ వెక్టార్ స్పేస్ని ఏమని పిలుస్తామంటే రియల్ వెక్టార్ స్పేస్ అంటాం. ఒకవేళ ఎఫ్ అనేది కనుక తీసుకున్న ఫీల్డ్ కనుక కాంప్లెక్స్ నెంబర్ సిస్టమ్ అయిందనుకోండి, అప్పుడు ఆ వెక్టార్ స్పేస్ వీని ఏమని పిలుస్తామంటే కాంప్లెక్స్ వెక్టార్ స్పేస్ అని పిలుస్తాము. ఒకవేళ ఎఫ్ కనుక తీసుకున్న ఫీల్డ్ కనుక రేషనల్ నెంబర్ సిస్టమ్ అయిందనుకోండి, రేషనల్ నెంబర్ సిస్టమ్ అయితే అప్పుడు ఆ వెక్టార్ స్పేస్ వీని ఏమని పిలుస్తామంటే రేషనల్ వెక్టార్ స్పేస్ అని ప్రొనౌన్స్ చేస్తాం. మనం తీసుకున్న ఫీల్డ్ అనేది జనరల్గా చెప్తాను కాబట్టి అది రియల్ నెంబరా, కాంప్లెక్స్ నెంబరా, రేషనల్ నెంబరా నేను ఏమీ ప్రొనౌన్స్ చెయ్యను కాబట్టి మనం సింపుల్గా ఏమంటామంటే వెక్టార్ స్పేస్ ఓవర్ ద ఫీల్డ్ ఎఫ్ అంటాం తప్పితే అది రియలా, కాంప్లెక్సా, రేషనలా మనకు అనవసరం. ఒకవేళ పర్టికులర్గా ఏమైనా ఫీల్డ్ మారిస్తే కనుక వాళ్ళు అక్కడ డినోట్ చేస్తే మనకు ఐడియా వస్తుంది అనమాట. ఇది రియల్ వెక్టార్ స్పేస్ అని, లేకపోతే కాంప్లెక్సా, లేకపోతే రేషనల్ వెక్టార్ స్పేసా మనకు తెలిసిద్ది. వాడు ఏమి మెన్షన్ చేయలేదనుకోండి, ఎఫ్ అనేది ఎలాంటి ఫీల్డో మెన్షన్ చేయలేదనుకోండి, ఎనీ నెంబర్ సిస్టమ్ అయి ఉండొచ్చు. కాబట్టి అప్పుడు మనం సింపుల్గా వీని ఏమంటాము వెక్టార్ స్పేస్ అంటాం, అంతే. ఓన్లీ వెక్టార్ స్పేస్ అవుతుంది తప్పితే ఇంకేం కాదు. ఓకేనా? నెక్స్ట్ అలాగే వెక్టార్ స్పేస్ ఆఫ్ ఎన్ టపుల్స్, ఇది ఒక చిన్న డెఫినేషన్ అనమాట. వెక్టార్ స్పేస్ ఆఫ్ ఎన్ టపుల్స్, జనరల్గా మనకి టపుల్స్ అంటే తెలుసు, 2 టపుల్స్, 3 టపుల్స్, 4 టపుల్స్ అలా అంటాం కదా. మరి ఇక్కడ నాకు ఆర్డర్ పెయిర్ ఏదన్నా 2 ఎలిమెంట్స్ తీసుకుంది అనుకోండి, 1 2, దిస్ ఈజ్ అన్ ఆర్డర్ పెయిర్, 2 టపుల్స్ అంటచ్చు. అలాగే 1 2 3 ఇలా రాశాను, 3 టపుల్స్, 1 2 3 4 టపుల్స్. అలా ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే దాన్ని బట్టి ఆ బ్రాకెట్లో పెట్టిన ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటే దాన్ని బట్టి దాన్ని టపుల్స్ అని ప్రొనౌన్స్ చేస్తారనమాట. ఇక్కడ నాకు ఎన్ టపుల్స్ అంటున్నాను, ఎన్ టపుల్స్. ఎన్ టపుల్స్ అంటే ఏంటి? ఆ బ్రాకెట్ లోపల ఎన్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉండాలి. ఆ బ్రాకెట్ లోపల ఎన్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటే దాన్ని ఏమని పిలుస్తామంటే ఎన్ టపుల్ అంటాం. ఇక్కడ చూడండి, ఈ బ్రాకెట్ లోపల A1 A2 A3 అండ్ సో ఆన్ AN ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి? 1 2 అండ్ సో ఆన్ n. 1 నుంచి n వరకు అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్? n నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. కాబట్టి దాన్ని ఏమంటాము? ఒక ఎన్ టపుల్ అంటాం. దాని ఒక ఎన్ టపుల్. జనరల్గా ఎన్ టపుల్ అంటే ఏంటో చెప్పాను. ఇప్పుడు ఏంటి వెక్టార్ స్పేస్ ఆఫ్ ఎన్ టపుల్ అంటే ఏంటి? వెక్టార్ స్పేస్ ఆఫ్ ఎన్ టపుల్, లెట్ ఎఫ్ ఈజ్ ఎ ఫీల్డ్. అలాగే A1 A2 ఇవన్నీ స్కేలార్స్ అనమాట. క్యాపిటల్ ఎఫ్లో ఉన్న ఎలిమెంట్స్ని ఏమని పిలుస్తాము? స్కేలార్స్ అని పిలుస్తాము. A1 A2 అండ్ సో ఆన్ AN బిలాంగ్స్ టు ఎఫ్. ఎన్ స్కేలార్స్ తీసుకున్నాను ఎఫ్లో. దెన్ బ్రాకెట్లో A1 A2 అండ్ సో ఆన్ AN అంటే సెట్ ఆఫ్ n tuples. n tuple is called an ordered n tuple. The set of all n tuples is denoted by Vn or f power n. అంటే ఇప్పుడు నాకు జనరల్గా Vn అనే ఒక సెట్ తీసుకున్నాను. లెట్ Vn ఆఫ్ ఎఫ్ అనొచ్చు, Vn అనొచ్చు. ఓకేనా? Vnలో అన్నీ ఏముంటాయి అంటే n టపుల్స్ మాత్రమే ఉంటాయంట. n టపుల్స్ అంటే ఏంటి? ఈ బ్రాకెట్లో ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉండాలి? n నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉండాలి. సెట్ ఆఫ్ ఆల్ A1 A2 A3 అండ్ సో ఆన్ AN సచ్ దట్ ఈచ్ స్కేలార్ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఎఫ్ అనమాట. ఈచ్ స్కేలార్ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఎఫ్. ఇలా ఏదన్నా ఒక సెట్ రాశాను అనుకోండి, ఈ సెట్కి ఏమన్నా ఇచ్చాను? Vn.
ఈ విఎన్ని ఏమని ప్రొనౌన్స్ చేస్తామంటే వెక్టార్ స్పేస్ ఆఫ్ ఎన్ టపుల్స్ అంటాము. ఆ విఎన్ అనే సెట్ని మనం ఏమని పిలుస్తామంటే వెక్టార్ స్పేస్ ఆఫ్ ఎన్ టపుల్స్ అని పిలుస్తాం. ఇప్పుడు ఈ విఎన్ లోపల ఏ ఎలిమెంట్ అయినా తీసుకోండి, విఎన్ లోపల ఏ ఎలిమెంట్ అయినా తీసుకోండి. ఆల్ఫా వచ్చి విఎన్లో ఉందని రాశాను కదా ఇక్కడ నేను. దట్ ఆల్ఫా బిలాంగ్స్ టు విఎన్ అంటే ఆల్ఫా విఎన్లో ఉంది అంటే విఎన్లో ఉన్న ప్రతి ఎలిమెంటు ఎలాంటిది, ఒక ఎన్ టపుల్. అంటే ఆల్ఫా కూడా ఏమై ఉండాలి, ఒక ఎన్ టపుల్ అయి ఉండాలి. ఓకేనా. లెట్ ఆల్ఫా బిలాంగ్స్ టు విఎన్. విఎన్ ఆల్ఫా వచ్చి విఎన్లో ఉంది. విఎన్లో అన్ని ఎలాంటి ఎలిమెంట్స్ ఉంటాయి, ఎన్ టపుల్స్ ఉంటాయి. అంటే ఆల్ఫా కూడా ఎలాంటి ఎలిమెంట్, ఇప్పుడు ఒక ఎన్ టపులే అనమాట. ఓకేనా. లైక్ లెట్ ఆల్ఫా బిలాంగ్స్ టు విఎన్. ఆల్ఫా ఈజ్ ఏ ఎన్ టపుల్ అండ్ బీటా బిలాంగ్స్ టు విఎన్. బీటా ఈజ్ ఆల్సో ఎన్ టపుల్. అంటే విఎన్లో ఏ ఎలిమెంట్ అన్నా తీసుకోండి, విఎన్లో ఏ ఎలిమెంట్ అని తీసుకోండి, అది ఒక ఎన్ టపుల్ అయి ఉండాలి. విఎన్లో ఏ ఎలిమెంట్ తీసుకున్నా సరే అది ఒక ఎన్ టపుల్ అయి ఉండాలి. V2లో ఏ ఎలిమెంట్ తీసుకున్నా సరే అది ఒక 2 టపుల్ అంటే ఆర్డర్ పేరు అయి ఉండాలి. V3లో ఏ ఎలిమెంట్ తీసుకున్నా సరే ఒక 3 టపుల్ అయి ఉండాలి. నథింగ్ బట్ ABC ఇలా ఉండాలన్నమాట. ఆ ఏబీసీలు దేనిలో అంటే స్కేలార్స్ ఎఫ్లో అనమాట. ఓకేనా. అలా ఉండాలన్నమాట. V2 జనరల్గా విఎన్కి చెప్పామంటే V2 V3 V4 V5 V6 అలా జనరల్గా అన్నిటికీ చెప్తున్నట్టే అనమాట. జనరల్గా ఎన్ టపుల్స్కి చెప్పాం. ఇక మనకు అవసరం బట్టి 2 టపులా 3 టపులా 4 టపులా ఏదైనా యూస్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇక్కడ నాకు డెఫినేషన్ ఏంటి, వెక్టార్ స్పేస్ ఆఫ్ ఎన్ టపుల్ అన్నాను కదా. జనరల్గా ఎన్ టపుల్ అంటే ఏంటి, ఎన్ టపుల్ అంటే ఏంటి, ఒక బ్రాకెట్లో ఎన్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ రాస్తే ఇక్కడ చూడండి A1 నుంచి AN వరకు అంటే టోటల్గా ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, ఎన్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. ఈ బ్రాకెట్లో ఎన్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ రాస్తే అప్పుడు ఆ ఎలిమెంట్ని నేనేమని పిలుస్తామంటే ఎన్ టపుల్ అని పిలుస్తాను. ఒక బ్రాకెట్లో ఎన్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటే ఎన్ టపుల్, ఒక బ్రాకెట్లో 3 నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటే 3 టపుల్, 4 నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటే 4 టపుల్. జనరల్గా కాబట్టి ఎన్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటే ఎన్ టపుల్ అంటాను. ఇప్పుడు నాకు తీసుకున్న ఎన్ టపుల్స్ అన్నీ, ఇప్పుడు ఎన్ టపుల్ లెట్ A1 A2 A3 అండ్ సో ఆన్ AN. ఓకేనా. ఎన్ టపుల్స్ అన్నీ ఒక చోట రాశాను, ఎన్ని వస్తే అన్నీ ఒక చోట రాశాను. ఆ సెట్కి ఒక పేరు పెట్టా. ఏమని పేరు పెట్టాను, విఎన్. ఓకేనా. విఎన్లో అన్నీ ఏముంటాయి, ఎన్ టపుల్సే ఉంటాయి. విఎన్లో అన్ని ఎన్ టపుల్సే ఉంటాయి. ఓకే. ఇప్పుడు ఆ విఎన్ని మనం ఏమని పిలుస్తామంటే వెక్టార్ స్పేస్ ఆఫ్ ఎన్ టపుల్ అని ప్రొనౌన్స్ చేస్తాము. ఆ విఎన్ని మనం ప్రొనౌన్స్ చేయడం అనమాట, వెక్టార్ స్పేస్ ఆఫ్ ఎన్ టపుల్. విఎన్లో ఏ ఎలిమెంట్ అయినా తీసుకోండి అది ఒక ఎన్ టపుల్ అయి ఉండాల్సిందే. ఎన్ టపుల్ అవ్వాలంటే ఇలా ఉండాలి. సచ్ దట్ దానిలో ఉన్న A1 A2 A3 అవన్నీ మళ్ళీ దేనిలోవి, ఫీల్డ్లోవి. A1 Fలోది, A2 Fలోది, A3 Fలోది, ఇన్ జనరల్ AN కూడా Fలోదే అనమాట. ఓకేనా. విఎన్ అనే ఇలాంటి సెట్ని మనం ఏం పిలుస్తామంటే విఎన్ అనే ఇలాంటి సెట్ని వెక్టార్ స్పేస్ ఆఫ్ ఎన్ టపుల్ అని పిలుస్తాము. విఎన్తో డినోట్ చేయొచ్చు లేదా F/n డినోట్ చేయొచ్చు. నెక్స్ట్ జనరల్గా కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి వెక్టార్ స్పేస్ మీద, కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. ఆ ప్రాపర్టీస్ మాత్రం మనం యూజ్ చేసుకుంటాం, దానికి ప్రూఫ్ అవసరం లేదు. అవి నోట్గా ఇచ్చేసుకున్నాను ఇక్కడ నేను. లెట్ V ఈజ్ ఎ వెక్టార్ స్పేస్ అనేస్తున్నాను. అంటే వెక్టార్ స్పేస్ అవుతుందంటే ఏమేమి అవ్వాలి, V నాన్ ఎంప్టీ అవ్వాలి, ఎడిషన్ మీద ఇంటర్నల్ కాంపోజిషన్ ఎడిషన్ మీద ఎబిలియన్ గ్రూప్ అవ్వాలి, మల్టిప్లికేషన్ అనేది ఎక్స్టర్నల్ కాంపోజిషన్ అవ్వాలి, డిస్ట్రిబ్యూటివ్ లాస్ జరగాలి. ఈ 4 క్వాలిటీస్ ఉంటే అప్పుడు వీని ఏమంటాము, వెక్టార్ స్పేస్ అంటాము. దెన్ ఫర్ ఆల్ ఆల్ఫా కామా బిలాంగ్స్ టు బీటా బిలాంగ్స్ టు వి, A కామా B కామా 0. నాన్న ఫీల్డ్ అంటున్నాం కదా, F అంటే ఫీల్డ్ కదా, ఫీల్డ్ అయితే కంపల్సరీ ఏ ఎలిమెంట్ ఉంటుంది, 0 ఉంటుంది కదా, అందుకని క్లియర్లీ 0 బిలాంగ్స్ టు F. దెన్ A into 0 is equal to 0 bar అన్నాను. A into 0 bar equal to 0 bar. నథింగ్ బట్ ఇక్కడ నాకు 0 అంటే స్కేలార్స్ అన్నీ దేనిలో ఉంటాయి, Fలో ఉంటాయి. నెక్స్ట్ V అనేది వెక్టార్ స్పేస్ అవుతుందంటే ఎడిషన్ మీద ఎబిలియన్ గ్రూప్ అవుతుంది.
ఎడిషన్ మీద ఎబిలియన్ గ్రూప్ అవుతుందంటే ఎడిషన్ మీద ఐడెంటిటీ లా సాటిస్ఫై అయ్యిద్ది. ఎడిషన్ మీద ఐడెంటిటీ లా అంటే ఎడిషన్ మీద ఐడెంటిటీ ఎలిమెంట్ దొరుకుతుంది. ఎడిషన్ మీద ఐడెంటిటీ ఎలిమెంట్ నథింగ్ బట్ 0 ఎలిమెంట్ కంపల్సరీ వీలో ఉంటుంది అనమాట. ఓకేనా? ఒకసారి మళ్ళీ చెప్తున్నాను. వి అనేది వెక్టార్ స్పేస్ అన్నాను కదా, వెక్టార్ స్పేస్లో క్లియర్లీ అనమాట వెక్టార్ స్పేస్ వి అనేది వెక్టార్ స్పేస్ అవుతుందంటే కంపల్సరీ ఏమవుతుంది, కంపల్సరీ ఎడిషన్ మీద ఎబిలియన్ గ్రూప్ అవుతుంది. ఎడిషన్ మీద ఎబిలియన్ గ్రూప్ అవుతుందంటే ఎడిషన్ మీద ఐడెంటిటీ ఎలిమెంట్ దొరుకుతుంది, ఐడెంటిటీ లా ఎగ్జిస్ట్ అవుతుంది. ఎడిషన్ మీద ఐడెంటిటీ లా ఎగ్జిస్ట్ అవుతుంది అంటే ఏంటి, ఎడిషన్ మీద ఐడెంటిటీ ఎలిమెంట్ కూడా దొరుకుతుంది అనమాట. ఎడిషన్ మీద ఐడెంటిటీ ఎలిమెంట్ నథింగ్ బట్ 0 ఎలిమెంట్ వచ్చి వీలో ఉంటుంది. 0 ఎలిమెంట్ అంటే కంపల్సరీ వెక్టార్ స్పేస్ అవుతుందంటే ఇక్కడ ఒక పాయింట్ మనకు తెలిసింది. వెక్టార్ స్పేస్ అవుతుందంటే కంపల్సరీ మనకు ఒక పాయింట్ ఇక్కడ తెలుస్తుంది. వెక్టార్ స్పేస్ 0 ఎలిమెంట్ వచ్చి వీలో ఉంటుంది. క్లియర్లీ ఇఫ్ వి ఈజ్ వెక్టార్ స్పేస్ అన్నాడు అనుకోండి, ఎక్కడైనా సరే క్లియర్లీ 0 బిలాంగ్స్ టు వి అనేయచ్చు, క్లియర్లీ అనేస్తాను, అది రాసేయచ్చు కూడా. 0 ఎలిమెంట్ నథింగ్ బట్ 0 బార్ అంటాం. వెక్టార్స్ కదా, వీలో ఉన్న ఎలిమెంట్స్ని మనం వెక్టార్స్ అని పిలుస్తాం కదా, వీలో ఉన్న ఎలిమెంట్స్ని మనం వెక్టార్స్ అని పిలుస్తాం. వీలో ఉన్న ఎలిమెంట్స్ని వెక్టార్స్ అంటాం. వెక్టార్స్ అని తెలియడం కోసం నేను 0 బార్ అంటున్నాను అంతే. ఓకేనా? ఎందుకంటే ఇక్కడ ఇది 0 ఎలిమెంటే, ఇది 0 ఎలిమెంటే, ఇది ఎడిషన్ మీద ఐడెంటిటీ ఎలిమెంటే, ఇది ఎడిషన్ మీద ఐడెంటిటీ ఎలిమెంటే. వేరియేషన్ కోసం అలా చూపిస్తున్నాను. ఓకేనా? స్కేలార్స్ అయితే 0 అనేది ఎఫ్లో ఉంటుంది. వెక్టార్లో 0 ఎలిమెంట్ అంటే వెక్టార్ స్పేస్లో 0 ఎలిమెంట్ అంటే 0 బార్తో ప్రొనౌన్స్ చేస్తున్నాను అనమాట. ఓకేనా? క్లియర్లీ a into 0 bar is always equal to 0 bar. 0 into alpha equal to 0 bar. ఇది ఎక్స్టర్నల్ కాంపోజిషన్ మీద అనమాట, ఎక్స్టర్నల్ కాంపోజిషన్ మీద. ఓకేనా? నెక్స్ట్ a ఇంటూ మైనస్ ఆల్ఫా ఈక్వల్ టు మైనస్ ఏ ఆల్ఫా, ఇలా రాసుకోవచ్చు. ఈ రూల్స్ అనేవి మనకు ఉన్నాయి అనమాట డిస్ట్రిబ్యూటివ్ లా ప్రకారం. a ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ఉంది మనకి, ఇక్కడ మైనస్ పెట్టాము, మైనస్ కూడా యూజ్ చేయొచ్చు. ఇది కూడా డిస్ట్రిబ్యూటివ్ లాలోనే ఉంది. ఓకేనా? ఈ క్వాలిటీస్ అన్నీ సాటిస్ఫై అవ్వచ్చు. ఏది వెక్టార్ స్పేస్ అయినప్పుడు మనం అవసరం బట్టి ఈ ప్రాపర్టీస్ ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ మ్యాక్సిమం ఎక్స్టర్నల్ కాంపోజిషన్, డిస్ట్రిబ్యూటివ్ లాస్ వీటి నుంచే యూజ్ చేసుకున్నాం. వెక్టార్ స్పేస్ అవుతుంది కాబట్టి అవి వాటి నుంచి ఇక్కడ యూజ్ చేసుకొని చెప్తున్నాం అనమాట. ఓకేగా? నెక్స్ట్ ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. వెక్టార్ స్పేసెస్లో ఫస్ట్ ప్రాబ్లం, షో దట్ ద సెట్ Vn of all ordered n tuples over a field F is a vector space with respect to addition of n tuples as a vector addition and multiplication of n tuples by scalar multiplication. ఓకేనా? ఇక్కడ ఏమని చెప్పమన్నాడంటే ఈ ప్రాబ్లం Vn అన్నాడు కదా, Vn ఇందాక మనం చెప్పాము డెఫినేషన్. Vn అంటే ఏంటో డెఫినేషన్ చెప్పాము, ఆ డెఫినేషన్ ఇక్కడ యూజ్ చేసుకుంటున్నాను. Vn అనే సెట్ అనేది వెక్టార్ స్పేస్ అవుతుంది అని ప్రూవ్ చేయమంటున్నాడు. ఈజ్ ఎ వెక్టార్ స్పేస్, వెక్టార్ స్పేస్ అవుతుందని చెప్పండి అంటున్నాడు. Vn అనే సెట్ని వెక్టార్ స్పేస్ అవుతుందని చెప్పమంటున్నాడు. ఆల్రెడీ Vn అంటే ఇక్కడ మనం చూసాం, ఇదిగోండి Vnలో అన్నీ ఏముంటాయి అంటే n టపుల్సే ఉంటాయి, a1 a2 a3 and so on an in a way such that ai belongs to capital F అన్నమాట. ఓకేగా? ఇలా Vnలో అన్ని n టపుల్సే ఉంటాయి. ఇక్కడ ఈ Vnని మనం ఏం ప్రొనౌన్స్ చేసాం ఈ డెఫినేషన్ దగ్గర, వెక్టార్ స్పేస్ ఆఫ్ n టపుల్స్ అన్నాను కదా, ఇప్పుడు అది వెక్టార్ స్పేస్ అవుతుంది అని ప్రూవ్ చేయమంటున్నాడు. ఈ Vnని వెక్టార్ స్పేస్ అవుతుందని ఈ ప్రాబ్లంలో చెప్పమంటున్నాడు. వీ హ్యావ్ టు ప్రూవ్ Vn ఈజ్ ఏ వెక్టార్ స్పేస్. ఓకే, వెక్టార్ స్పేస్ అవ్వాలి అంటే ఇదిగోండి గివెన్ Vn అనే సెట్ ఇచ్చేసాడు. ఆ Vn అనే సెట్లో ఎలాంటి ఎలిమెంట్స్ ఉంటాయి, అన్ని n టపుల్సే ఉంటాయి, n టపుల్స్ a1 a2 అండ్ సో ఆన్ an. మరి సచ్ దట్ ఈచ్ ఎలిమెంట్ బిలాంగ్స్ టు క్యాపిటల్ F. ప్రతి ఎలిమెంట్ ఈ n టపుల్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ మళ్ళీ ఎక్కడిది, క్యాపిటల్ Fలోదే అనమాట. ఇప్పుడు మనం ఏమని ప్రూవ్ చేయాలి, ఈ Vnని వెక్టార్ స్పేస్ అని ప్రూవ్ చేయాలి. వెక్టార్ స్పేస్ అని చెప్పాలి అంటే క్వాలిటీస్ చూడండి. వెక్టార్ స్పేస్ అని చెప్పాలంటే ఫస్ట్ పాయింట్ Vn ఏమవ్వాలి, నాన్ ఎంప్టీ అవ్వాలి. సెకండ్ పాయింట్ ఇంటర్నల్ కాంపోజిషన్ ఏం తీసుకోమన్నాడు ఇక్కడ,
వెక్టార్ ఎడిషన్ అనేది ఇంటర్నల్ కాంపోజిషన్ తీసుకోమంటున్నాడు. ఎడిషన్ మీద ఎబిలియన్ గ్రూప్ అవ్వాలి. నెక్స్ట్ మల్టిప్లికేషన్ మీద ఎక్స్టర్నల్ కాంపోజిషన్ సాటిస్ఫై చేయాలి. డిస్ట్రిబ్యూటివ్ లాస్ జరగాలి. ఈ 4 క్వాలిటీస్ కనుక ఉంటే విఎన్కి అప్పుడు విఎన్ ఏమని చెప్పినట్టు వెక్టార్ స్పేస్ అవుతుందని చెప్పినట్టు అనమాట. ఇప్పుడు విఎన్ మన వెక్టార్ స్పేస్ అని ప్రూవ్ చేయండి అన్నాడు. వీ హ్యావ్ టు ప్రూవ్ విఎన్ ఈజ్ ఎ వెక్టార్ స్పేస్. వెక్టార్ స్పేస్ విత్ రెస్పెక్ట్ టు ఏ బైనరీ ఆపరేషన్స్ తీసుకుని వెక్టార్ స్పేస్ అని చెప్పమంటున్నాడు. ఎడిషన్ ఆఫ్ వెక్టార్స్ అండ్ మల్టిప్లికేషన్ ఆఫ్ స్కేలార్స్. ఎడిషన్ ఆఫ్ వెక్టార్స్ నేమో ఇంటర్నల్ కాంపోజిషన్ అనుకుంటాను, ఇంటర్నల్ కాంపోజిషన్. మల్టిప్లికేషన్ ఆఫ్ స్కేలార్స్ అంటేనేమో ఎక్స్టర్నల్ కాంపోజిషన్. మల్టిప్లికేషన్ కాంపోజిషన్ స్కేలార్స్ నేమో ఎక్స్టర్నల్ కాంపోజిషన్ అంట. ఈ బైనరీ ఆపరేషన్స్ యూజ్ చేసుకుని విఎన్ ఏమని ప్రూవ్ చేయాలి, వెక్టార్ స్పేస్ అని ప్రూవ్ చేయాలి. విఎన్ అనేది వెక్టార్ స్పేస్ అవ్వాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ విఎన్ ఏమవ్వాలి, నాన్ ఎంటీ అవ్వాలి. ఫస్ట్ నాన్ ఎంటీ అవ్వాలి. నెక్స్ట్ విఎన్ అనేది ఇంటర్నల్ కాంపోజిషన్ ఎడిషన్ మీద ఎబిలియన్ గ్రూప్ అవ్వాలి. థర్డ్ పాయింట్ విఎన్ మీద మల్టిప్లికేషన్ కాంపోజిషన్ అనేది ఎక్స్టర్నల్ కాంపోజిషన్ అవ్వాలి. నెక్స్ట్ డిస్ట్రిబ్యూటివ్ లాస్ సాటిస్ఫై అవ్వాలి. ఈ 4 క్వాలిటీస్ ఉంటే అప్పుడు క్లియర్లీ విఎన్ ఈజ్ ఏ వెక్టార్ స్పేస్ అని చెప్పేస్తాము. ఓకే, సరే ఫస్ట్ పాయింట్ ఏంటి, నాన్ ఎంటీయా కాదా. ఫస్ట్ విఎన్ నాన్ ఎంటీ అని చెప్పాలి. క్లియర్లీ నాన్ ఎంటీ అని రాసేసాను అక్కడ నేను. ఎందుకని క్లియర్లీ నాన్ ఎంటీ అంటున్నానంటే ఎఫ్ అంటే ఏంటి, ఫీల్డ్. ఇందాకే చెప్పాను ఫీల్డ్ అయితే కంపల్సరీ ఉండే ఎలిమెంట్స్ ఉన్నాయి, 2 ఎలిమెంట్స్ ఉంటాయి. ఫీల్డ్ అయితే కంపల్సరీ 2 ఎలిమెంట్స్ ఉంటాయి. ఏంటవి, 0 ఒకటి 1 ఒకటి. క్లియర్లీ 0 వచ్చి ఎఫ్లో ఉంది. 0 ఎఫ్లో ఉంటే 0, 0, 0 అండ్ సాన్ 0, 1, 2, 3 అండ్ సాన్ n టైమ్స్ రాశాను అనుకోండి. ఇదేంటిది, బ్రాకెట్ లోపల n నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ రాశాను అంటే దాన్ని ఏమని పిలవచ్చు మనం, n టపుల్ అంటాం. n టపుల్స్ అన్నీ దేనిలో ఉంటాయి, విఎన్లో ఉంటాయి. n టపుల్స్ ఏ n టపుల్ అని తీసుకోండి కంపల్సరీ దేనిలో ఉంటాయి, విఎన్లో ఉంటాయి. క్లియర్లీ ఎఫ్ అనేది ఫీల్డ్ అని ఇచ్చాడు కదా, ఎఫ్ అంటే ఫీల్డ్ అన్నాడు. ఫీల్డ్ అయితే కంపల్సరీ ఉండే ఎలిమెంట్ ఏంటి, 0 అనేది ఎఫ్లో కంపల్సరీ ఉంటుందా ఉండకపోవచ్చా అంటే డౌటే లేదు. ఫీల్డ్ అయితే కంపల్సరీ 0 అనేది ఎఫ్లో ఉంటుంది, కంపల్సరీ అనమాట. అది క్లియర్లీ కంపల్సరీ 0 బిలాంగ్స్ టు ఎఫ్. 0 అనేది ఎఫ్లో ఉంది. 0 అనేది ఎఫ్లో ఉంటే సెట్ ఆఫ్ ఆల్ n టపుల్ 0, 0, 0 అండ్ సో ఆన్ 0 n టైమ్స్ రాసా. 0ని n టైమ్స్ రాసి బ్రాకెట్లో పెట్టాను కాబట్టి దాన్ని ఏమని పిలుస్తాను, ఒక n టపుల్ అని పిలుస్తాను. ఆ n టపుల్స్ అన్నీ క్లియర్లీ దేనిలో ఉంటాయి, ఏ n టపుల్ అని తీసుకోండి, అవన్నీ దేనిలో ఉంటాయి, విఎన్లో ఉంటాయి. ఓకేనా, ఇప్పుడు ఈ n టపుల్ వచ్చి దేనిలో ఉంది, విఎన్లో ఉంది. చూడండి, అంటే దీనికి ఒక నేమ్ ఏదైనా ఇచ్చినా పర్లా, లేకపోతే లేదు. ప్రజెంట్ విఎన్లో కనీసం ఒక ఎలిమెంట్ అన్నా నేను చూపించగలిగాను. ఇది కంపల్సరీ అయితే ఇది కూడా కంపల్సరీ. ఫీల్డ్ అవుతుంది కాబట్టి కంపల్సరీ 0 ఉంది, 0 కంపల్సరీ ఉంది. ఇది కంపల్సరీ 0 అనేది ఎఫ్లో ఉంది అంటే ఈ ఎలిమెంట్ కూడా విఎన్లో ఉన్నట్టే. క్లియర్లీ 0, 0 అండ్ సో ఆన్ 0 బిలాంగ్స్ టు విఎన్. విఎన్లో ఒక ఎలిమెంట్ మనం చూపించగలుగుతున్నాము, 100% ఉందని చూపించగలుగుతున్నాం కాబట్టి క్లియర్లీ విఎన్ ఈజ్ నాన్ ఎంటీ. విఎన్ అనేది నాన్ ఎంటీ అయిపోయింది, ఫస్ట్ పాయింట్ అయిపోయింది. సెకండ్ పాయింట్, విఎన్ అనేది ఎడిషన్ మీద ఎబిలియన్ గ్రూప్ అవుతుందని చూపించాలి. ఇంటర్నల్ కాంపోజిషన్ ఎడిషన్ మీద ఎబిలియన్ గ్రూప్ అవుతుందని చూపించాలి. ఎబిలియన్ గ్రూప్ అవుతుందని చెప్పాలి అంటే ఏ లా సాటిస్ఫై అవ్వాలి, క్లోజర్ లా, అసోసియేటివ్ లా, ఐడెంటిటీ లా, ఇన్వర్స్ లా, ఎబిలియన్ లా. ఈ 5 లాస్ కనుక జరిగితే అప్పుడు విఎన్ ఏమని పిలవచ్చు, ఎడిషన్ మీద ఎబిలియన్ గ్రూప్ అంటాను. దానికోసం విఎన్లో ఒక 3 ఎలిమెంట్స్ తీసుకున్నారు. లెట్ ఆల్ఫా కామా బీటా కామా గామా బిలాంగ్స్ టు విఎన్. విఎన్లో ఒక 3 ఎలిమెంట్స్ తీసుకున్నారు. విఎన్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ఏంటివి, n టపుల్సే. ఇప్పుడు ఆల్ఫా వచ్చి విఎన్లో ఉందంటే ఆల్ఫా వచ్చి ఒక n టపులే, బీటా వచ్చి ఒక n టపులే, గామా వచ్చి ఒక n టపులే.
కాబట్టి ఆల్ఫా అనేది ఒక ఎన్ టపుల్ A1 A2 అండ్ సో ఆన్ AN. బీటా అనేది ఒక ఎన్ టపులే B1 B2 అండ్ సో ఆన్ BN. అలాగే గామా కూడా వేర్ ఈచ్ A1 A2 అండ్ సో ఆన్ AN, ఈచ్ AIలు, ఈచ్ Bలు, ఈచ్ Cలు. అంటే A1 A2 అండ్ సో ఆన్ AN, B1 B2 అండ్ సో ఆన్ BN, C1 C2 CN అండ్ సో ఆన్ CN. ఇవన్నీ దేనిలోవి? ఫీల్డ్ Fలో అనమాట. ఓకేనా? ఆ ఫీల్డ్లో స్కేలార్స్ అన్ని ఫీల్డ్లోవే, దాంతో ఫామ్ అయిన ఎన్ టపుల్స్ మాత్రం VNలోవి. ఓకేనా? స్కేలార్స్ అన్ని ఫీల్డ్లోవే, దాంతో ఫామ్ అయిన ఎన్ టపుల్స్ మాత్రం దేనిలోవి? VNలోవి. ఓకే, ఒక 3 ఎలిమెంట్స్ తీసుకున్నాను, ఆల్ఫా బీటా గామా, VNలో తీసుకున్నాను. నెక్స్ట్ ఫస్ట్ వీ వెరిఫై ఎడిషన్ అనేది ఎబిలియన్ గ్రూప్ అవుతుందా లేదా చెక్ చేద్దాం. ఎడిషన్ అనేది ఎడిషన్ మీద ఎబిలియన్ గ్రూప్ అవుతుందా లేదా VN. ఎడిషన్ మీద ఎబిలియన్ గ్రూప్ అవుతుందా లేదా చెప్పాలి అంటే క్లోజర్లా, అసోసియేటివ్లా, ఐడెంటిటీలా, ఇన్వర్స్లా, ఎబిలియన్లా సాటిస్ఫై అవ్వాలి. ఫస్ట్ లా క్లోజర్లా చూద్దాము. క్లోజర్లా నథింగ్ బట్ ఎడిషన్ మీద క్లోజర్లా అంటే ఏంటి? ఆల్ఫా కామా బీటా VNలో ఉంటే ఆల్ఫా ప్లస్ బీటా కూడా దేనిలో ఉండాలి? VNలోనే ఉండాలి. ఇదే క్లోజర్లా. ఆల్ఫా కామా బీటా VNలో ఉంటే ఆల్ఫా ప్లస్ బీటా కూడా VNలోనే ఉండాలి. సరే, ఒక 2 ఎలిమెంట్స్ VNలో తీసుకున్నాను. ఆల్ఫా కామా బీటా బిలాంగ్స్ టు VNలో ఉంది అంటే అది ఒక ఎన్ టపుల్స్ ఇందాక చూసాం. సరే, కన్సిడర్ చేసుకున్నాను. ఆల్ఫా ప్లస్ బీటా కన్సిడర్ చేసుకున్నాను. ఆల్ఫా ప్లస్ బీటా, ఆల్ఫా అంటే ఎన్ టపుల్ A1 A2 అండ్ సో ఆన్ AN ప్లస్ బీటా అంటే ఎన్ టపుల్ B1 B2 అండ్ సో ఆన్ BN. జనరల్గా టపుల్స్ మీద ఎడిషన్ అంటే కరస్పాండింగ్ ఎలిమెంట్స్ని యాడ్ చేసేది ఫస్ట్ ఎలిమెంట్ ఫస్ట్ దాని, A1ని B1తో, A2ని B2తో, A3ది B3తో అండ్ సో ఆన్ ANని BNతో యాడ్ చేయడమే మధ్యలో ఎడిషన్ కాబట్టి. దట్ ఈక్వల్ టు A1 ప్లస్ B1, A2 ప్లస్ B2 అండ్ సో ఆన్ AN ప్లస్ BN. ఇప్పుడు చూడండి, ఇది ఒక్క పాయింట్ నేను చెప్తే మిగతాయిని సిమిలర్లీ అంటాం. ఇప్పుడు A1 B1, ఈ A1 B1 ఈ స్కేలార్స్ అన్నీ దేనిలోవి? ఇంకోండి AI అన్నాను ఇక్కడ, అంటే A1 Fలోదే, A2 Fలోదే. ఈ స్కేలార్స్ అన్నీ దేనిలోవి? Fలో అనమాట. ఈ స్కేలార్స్ అన్నీ Fలోవి, బిలాంగ్స్ టు క్యాపిటల్ F. F అంటే ఏంటి? ఫీల్డ్ అవుతుందంటే ఎడిషన్ మీద ఏమవుతుంది? ఎబిలియన్ గ్రూప్ అవుతుంది. ఎబిలియన్ గ్రూప్ అవుతుందంటే ఫస్ట్ లా ఏంటి? క్లోజర్లా. ఎడిషన్ మీద క్లోజర్ల ప్రకారం A1 ప్లస్ B1 కూడా దేనిలో ఉంటుంది? Fలో ఉంటుంది. ఎడిషన్ మీద క్లోజర్ లా ప్రకారం A1 కామా B1 Fలో ఉంటే A1 ప్లస్ B1 కూడా దేనిలో ఉంటుంది? Fలో ఉంటుంది. సిమిలర్లీ A2 ప్లస్ B2 Fలో ఉంటుంది, A3 ప్లస్ B3 Fలో ఉంటుంది అండ్ సో ఆన్ AN ప్లస్ BN కూడా Fలో ఉంటుంది. అంటే ఇప్పుడు నాకు ఈ ఎన్ టపుల్ A1 ఇక్కడ ఒక ఫస్ట్ది, సెకండ్ది, థర్డ్ది అండ్ సో ఆన్ N బ్రాకెట్స్ లోపల N నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి అంటే అది ఒక ఎన్ టపుల్ అయింది. దానిలో ఉన్న ప్రతి ఎలిమెంట్ A1 ప్లస్ B1 Fలో ఉంది, A2 ప్లస్ B2 Fలో ఉంది, AN ప్లస్ BN Fలో ఉంది. ఎన్ టపుల్లో ఉన్న ప్రతి స్కేలారు Fలోవే కాబట్టి ఆ ఎన్ టపుల్ వచ్చి దేనిలో ఉంటుంది? VNలో ఉంటుంది. VNకు ఉన్న క్వాలిటీ అదే కదా, VNలో ఉండాలి అంటే ఎన్ టపుల్ అవ్వాలి. ఆ ఎన్ టపుల్లో ఉన్న ప్రతి స్కేలారు Fలో ఉండాలి. ఇప్పుడు ఇది ఒక ఎన్ టపులే, దానిలో ఉన్న ప్రతి ఎలిమెంటు స్కేలారే, Fలో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఆ ఎలిమెంట్ మొత్తం వచ్చి దేనిలో ఉంటుంది? VNలో ఉంటుంది. ఆ ఎలిమెంట్ మొత్తం వచ్చి VNలో ఉంటుంది. అంటే ఆల్ఫా కామా బీటా VNలో తీసుకుంటే ఆల్ఫా ప్లస్ బీటా కూడా దేనిలో ఉంది? VNలో ఉంది. ఆ రీజన్ ఇక్కడ రాసాము. కాబట్టి ఆల్ఫా కామా బీటా VNలో ఉంటే ఆల్ఫా ప్లస్ బీటా కూడా దేనిలో ఉంది? VNలో ఉంది. కాబట్టి ఏలా సాటిస్ఫై అయింది? క్లోజర్లా సాటిస్ఫై అయింది. క్లోజర్లో నథింగ్ బట్ ఇంటర్నల్ కాంపోజిషన్. కాబట్టి ఎడిషన్ అనేది ఇంటర్నల్ కాంపోజిషన్ అయింది. క్లోజర్లా అన్న, ఎడిషన్ మీద క్లోజర్లా అన్న, ఇంటర్నల్ కాంపోజిషన్, ఎడిషన్ అనేది ఇంటర్నల్ కాంపోజిషన్ అన్న ఒకటి. ఆ 2 పాయింట్స్ ఒకేసారి చెప్పేసామన్నమాట. ఓకేనా? ఎడిషన్ మీద క్లోజర్లా సాటిస్ఫై అయ్యింది. నెక్స్ట్ అసోసియేటివ్ లా
నెక్స్ట్ సెకండ్ లా అసోసియేటివ్ లా అంటే ఏంటి, ఒక 3 ఎలిమెంట్స్ తీసుకున్నాం, ఆల్ఫా కామా బీటా కామా గామా. ఏమైనా అసోసియేటివ్ లా నథింగ్ బట్ ఎడిషన్ మీద అసోసియేటివ్ లా అంటే ఏమని చెప్పాలి, ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా అని చెప్తే సరిపోతుంది. ఓకేనా, ఇది ఒకటి తీసుకొని మనం ఈజ్ ఈక్వల్ ఇది ప్రూవ్ చేద్దాం. సరే కన్సిడర్ చేసుకున్నాను, ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా కన్సిడర్ చేసుకున్నాను. సరే ఆల్ఫా అంటే ఏంటి, A1 A2 అండ్ సో ఆన్ AN ప్లస్ బీటా అంటే B1 B2 అండ్ సో ఆన్ BN ప్లస్ గామా యాజ్ ఇట్ ఈస్గా రాసేసాను. మరి ఈ ఆల్ఫాని బీటాని ఫస్ట్ బ్రాకెట్లో ఉన్న వాటిని యాడ్ చేశాను, A1 ప్లస్ B1 A2 ప్లస్ B2 అండ్ సో ఆన్ AN ప్లస్ BN కరస్పాండింగ్ ఎలిమెంట్స్ని యాడ్ చేయడమే. ప్లస్ గామా అంటే C1 C2 అండ్ సో ఆన్ CN. మళ్ళీ ఈ రెండు, ఇది ఒక ఎంటపులే, ఇది కూడా ఒక ఎంటపులే, ఈ రెండింటిని ఏం చేయాలి, యాడ్ చేయాలి. ఎడిషన్ అంటే కరస్పాండింగ్ ఎలిమెంట్స్, ఫస్ట్ ఎలిమెంట్ని ఫస్ట్ దాంతో సెకండ్ ఎలిమెంట్ని సెకండ్ దాంతో యాడ్ చేసుకుంటూ వెళ్ళడమే. అంటే A1 ప్లస్ B1 ప్లస్ C1 A2 ప్లస్ B2 ప్లస్ C2 అండ్ సో ఆన్ AN ప్లస్ BN ప్లస్ CN అలా యాడ్ చేసుకుంటూ వెళ్ళామన్నమాట. ఇక్కడ నేను బ్రాకెట్స్ కంపల్సరీ మెన్షన్ చేశా, A1 ప్లస్ B1 ప్లస్ C1 అన్నాను, ఎందుకంటే ఫస్ట్ ఏబీని అంటే ఆల్ఫా బీటాని యాడ్ చేశాను కదా, ఆ రీజన్ కోసం నేను అలా బ్రాకెట్ అలాగే అప్లై చేసుకున్నాను. ఇప్పుడు అది చూడండి, A1 ప్లస్ B1 ప్లస్ C1ని ఇక్కడ నేను రీప్లేస్ చేశాను, బ్రాకెట్స్ ఎక్స్చేంజ్ చేశాను. ఎందుకని అంటే ఈచ్ స్కేలార్ A1 అనేది B1 అనేది C1 అనేది స్కేలార్స్ అన్నీ దేనిలోవి, ఎఫ్లోవి. ఎఫ్ అంటే ఏంటి, ఫీల్డ్. ఫీల్డ్ అవుతుందంటే ఏంటి, ఎడిషన్ మీద ఎబిలియన్ గ్రూప్ అవుతుంది. ఎడిషన్ మీద ఎబిలియన్ గ్రూప్ అవుతుందంటే మరి ఎడిషన్ మీద ఎబిలియన్ గ్రూప్ అవుతుందంటే ఎడిషన్ మీద అసోసియేటివ్ లా కూడా సాటిస్ఫై అవుతుంది. ఓకేనా, ఇప్పుడు A1 B1 C1 ఇవన్నీ దేనిలోవి, ఎఫ్లోవి. ఎఫ్ అంటే ఫీల్డ్. ఫీల్డ్ అవుతుందంటే డెఫినేషన్ ప్రకారం ఎడిషన్ మీద రింగ్ అవుతుంది, అదే సారీ ఎడిషన్ మీద ఎబిలియన్ గ్రూప్ అవుతుంది. ఎడిషన్ మీద ఎబిలియన్ గ్రూప్ అవుతుందంటే అసోసియేటివ్ లా ఎడిషన్ మీద సాటిస్ఫై అవుతుంది. ఎడిషన్ మీద అసోసియేటివ్ లా నథింగ్ బట్ A1 ప్లస్ B1 ప్లస్ C1 ఈజ్ ఈక్వల్ A1 ప్లస్ B1 ప్లస్ C1 అని రాయొచ్చు. దాని ప్లేస్లో రీప్లేస్ చేయొచ్చు, దీని ప్లేస్లో ఇది రీప్లేస్ చేయొచ్చు. కాబట్టి ఇక్కడ చూడండి, A1 ప్లస్ B1 ప్లస్ C1 ప్లేస్లో A1 ప్లస్ B1 ప్లస్ C1 అని రీప్లేస్ చేశాను, బ్రాకెట్స్ ఎక్స్చేంజ్ చేశాను. అలా ప్రతి దానికి ఎక్స్చేంజ్ చేశాను. ఇప్పుడు మనం స్టార్టింగ్లో యాడ్ అయి ఉన్న టర్మ్, అదే సపరేట్గా ఉన్న టర్మ్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళాం కదా, ఇప్పుడు యాడ్ అయి ఉన్న టర్మ్ని సపరేట్ చేయండి. ఫస్ట్ ఏది సపరేట్ అవుతుంది, బ్రాకెట్ బయటది. ఏముంది బ్రాకెట్ బయట, ఏలు బ్రాకెట్ బయట ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఏని సపరేట్ చేసేయండి. A1 A2 అండ్ సో ఆన్ AN ప్లస్ B1 ప్లస్ C1 B2 ప్లస్ C2 అండ్ సో ఆన్ BN ప్లస్ CN. నెక్స్ట్ మళ్ళీ B1 C1ని ఈ రెండు మళ్ళీ ఇప్పుడు సపరేట్ చేయండి. ఎడిషన్ అయ్యి ఉన్నాయి కదా, యాడ్ అయిన టర్మ్ని సపరేట్ చేద్దాం. ఫస్ట్ బీలు B1 B2 అండ్ సో ఆన్ BN C1 C2 అండ్ సో ఆన్ CN. ఈ ఫస్ట్ ఈ బ్రాకెట్ మాత్రం ఈ రెండు కలిసి ఉన్నాయి కాబట్టి ఈ బ్రాకెట్ యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ మెయింటైన్ చేసాము. అంటే ఇది ఆల్ఫా ప్లస్ బ్రాకెట్ లోపల బీటా ప్లస్ గామా, ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా విచ్ ఈస్ నథింగ్ బట్ అసోసియేటివ్ లా సాటిస్ఫైడ్. అసోసియేటివ్ లా సాటిస్ఫై అయ్యింది. నెక్స్ట్ ఐడెంటిటీ లా. ఐడెంటిటీ లా కోసం ఒక ఎలిమెంట్ని ఆల్ఫా అనేది VNలో తీసుకున్నాను. VNలో ఉందంటే ఆల్ఫా కంపల్సరీ ఒక స్కేలార్, అదే వెక్టారు రాసాము, ఒక ఎంటపులే. ఫీల్డ్ అవుతుంది కదా, ఎఫ్ అంటే ఫీల్డ్ కదా, ఫీల్డ్ అయితే కంపల్సరీ ఉండే ఎలిమెంట్ ఏంటి, స్టార్టింగ్లో చెప్పాము నాన్ ఎంప్టీ కాన్సెప్ట్ దగ్గర జీరో అనేది ఎఫ్లో ఉంటుంది. జీరో అనేది ఎఫ్లో ఉందంటే ఒక ఎంటపుల్, జీరోతో రాసిన ఒక ఎంటపుల్ దేనిలో ఉంటుంది, VNలో ఉంటుంది. క్లియర్లీ స్టార్టింగ్లో చెప్పాను, క్లియర్లీ 0 0 0 అండ్ సో ఆన్ 0 ఒక ఎంటపుల్ VNలో ఉంది. దానికి ఒక నేమ్ ఇచ్చాం, ఇక్కడ మనం 0 బార్ అని నేమ్ ఇచ్చాం, అంతే నేమ్. సరే ఆల్ఫా ప్లస్ 0 బార్ కన్సిడర్ చేసుకున్నాం. ఆల్ఫా నథింగ్ బట్ A1 A2 అండ్ సో ఆన్ AN ప్లస్ 0 బార్, రెండింటిని కరస్పాండింగ్ ఎలిమెంట్స్ని యాడ్ చేసుకోవడమే. A1 అవుతుంది A1 ప్లస్ 0 A2 ప్లస్ 0 అండ్ సో ఆన్ AN ప్లస్ 0 నథింగ్ బట్ A1 A2 అండ్ సో ఆన్ AN నథింగ్ బట్ ఆల్ఫా. ఆల్ఫా ప్లస్ 0 బార్ ఈక్వల్ టు ఆల్ఫా. సిమిలర్లీ 0 బార్ ప్లస్ ఆల్ఫా ఈక్వల్ టు ఆల్ఫానే అవుతుంది కదా. నథింగ్ బట్ ఈ లా సాటిస్ఫై అయ్యింది అంటే అది ఏ లా, ఐడెంటిటీ లా
అక్కడ దొరికిన 0 బార్ కూడా దేనిలో ఉంది, దొరికిన 0 బార్ ఈ ఎలిమెంట్ కూడా దేనిలో ఉంది, విఎన్లో ఉంది. లా సాటిస్ఫై అవ్వాలి, దొరికిన ఎలిమెంట్ కూడా విఎన్లో ఉంది. ఈ రెండు క్వాలిటీస్ సాటిస్ఫై అయింది కాబట్టి ఏ లా సాటిస్ఫై అయినట్టు ఇక్కడ మనకి ఐడెంటిటీ లా సాటిస్ఫై అయ్యింది అంటున్నాను. నెక్స్ట్ ఇన్వర్స్ లాకి ఆల్ఫా అనేది ఒక విఎన్లో తీసుకున్నాను. ఆల్ఫా నథింగ్ బట్ A1 A2 అండ్ సో ఆన్ AN వేర్ ఈచ్ ఏ ఐలు ఇవన్నీ దేనిలోవి, ఎఫ్లోవి. ఎఫ్ అంటే ఏంటి, ఫీల్డ్ అవుతుందంటే ఎడిషన్ మీద ఎబిలియన్ గ్రూప్ అవుతుంది. ఎడిషన్ మీద ఎబిలియన్ గ్రూప్ అంటే ఎడిషన్ మీద ఇన్వర్స్లా జరుగుతుంది. ఎడిషన్ మీద ఇన్వర్స్లా ప్రకారం A1కి ఎడిటివ్ ఇన్వర్స్ -A1 కూడా కంపల్సరీ దేనిలో ఉంటుంది, ఎఫ్లో ఉంటుంది ఇన్వర్స్ లా ప్రకారం. కాబట్టి -AI ఈ బిలాంగ్స్ టు ఎఫ్. జనరల్గా చెప్పాము A1 A2 అని చెప్పకుండా AI అని రాశాను ఇక్కడ. -AI బిలాంగ్స్ టు ఎఫ్. మరి -A1 -A2 -A3 అవన్నీ ఎఫ్లోవే కదా. కాబట్టి -A1 -A2 -A3 అండ్ సో ఆన్ -AN ఇలా రాసిన ఒక ఎన్ టపుల్ దేనిలో ఉంటుంది, ఎన్ టపుల్ కాబట్టి విఎన్లో ఉంటుంది. దానికి ఏమని నేమ్ ఇచ్చాము, ఆల్ఫా బార్ అని నేమ్ ఇచ్చాము. సరే కన్సిడర్ చేసుకున్నా ఆల్ఫా ప్లస్ ఆల్ఫా బార్. కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఎడిషన్ చేసాం. కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఎడిషన్ A1 -A1 0, A2 -A2 0, AN -AN 0, నథింగ్ బట్ 0 బార్. అంటే ఆల్ఫా ప్లస్ ఆల్ఫా బార్ చేస్తే 0 బార్ వచ్చింది. సిమిలర్లీ ఇక చెయ్యక్కల, సిమిలర్లీ రాయడమే. ఆల్ఫా బార్ ప్లస్ ఆల్ఫా చేసినా కూడా 0 బార్ వస్తుంది. ఇది ఏ లా సాటిస్ఫై అయినట్టు ఇలా సాటిస్ఫై అయితే ఆన్సర్ ఐడెంటిటీ ఎలిమెంట్ వచ్చింది అంటే, ఆన్సర్ ఐడెంటిటీ ఎలిమెంట్ వచ్చింది అంటే కంపల్సరీ ఇన్వర్స్ లా అనమాట. ఇన్వర్స్ లా సాటిస్ఫై అయింది. ఇక్కడ ఆల్ఫాకి ఇన్వర్స్ ఎంత, ఆల్ఫా బార్ అనమాట. ఓకే, ఇన్వర్స్ లా సాటిస్ఫై అయింది. నెక్స్ట్ కామ్యుటేటివ్ లా, ఎబిలియన్ లా అనొచ్చు, కామ్యుటేటివ్ లా అనొచ్చు, ఏదైనా పర్లా. ఆల్ఫా బీటా రెండు విఎన్లో తీసుకున్న ఎడిషన్ మీద ఎబిలియన్ లా నథింగ్ బట్ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు బీటా ప్లస్ ఆల్ఫా అని ప్రూవ్ చేయడమే. సరే ఆల్ఫా ప్లస్ బీటా కన్సిడర్ చేసుకున్నాను. ఆల్ఫా అంటే A1 A2 అండ్ సో ఆన్ AN, బీటా అంటే B1 B2 అండ్ సో ఆన్ BN. కరస్పాండింగ్ ఎలిమెంట్స్ని యాడ్ చేయండి. A1 ప్లస్ B1, A2 ప్లస్ B2 అండ్ సో ఆన్ AN ప్లస్ BN. ఇప్పుడు A1 Fలోదే, A2 B1 Fలోదే. F అంటే ఫీల్డ్ అవుతుందంటే ఎడిషన్ మీద ఎబిలియన్ గ్రూప్ అవుతుందంటే ఎబిలియన్ లా సాటిస్ఫై అవుతుంది. ఎబిలియన్ లా ప్రకారం A1 ప్లస్ B1 ఈక్వల్ టు ఎంత రాయొచ్చు, B1 ప్లస్ A1 అని రాయొచ్చు. కాబట్టి A1 ప్లస్ B1 ప్లస్లో B1 ప్లస్ A1, A2 ప్లస్ B2 ప్లస్లో B2 ప్లస్ A2 అండ్ సో ఆన్ AN ప్లస్ BN ప్లస్లో BN ప్లస్ AN. ఇప్పుడు యాడ్ అయిన టర్మ్స్ సపరేట్ చేస్తున్నా. ఫస్ట్ బీలు సపరేట్ అవుతాయి, B1 B2 అండ్ సో ఆన్ BN ప్లస్ తర్వాత ఏలు A1 A2 అండ్ సో ఆన్ AN, నథింగ్ బట్ బీటా ప్లస్ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు బీటా ప్లస్ ఆల్ఫా. ఈ లా సాటిస్ఫై అయింది కాబట్టి ఎలా ఇది కామ్యుటేటివ్ లా, ఎబిలియన్ లా సాటిస్ఫై అయింది. ఇప్పుడు ఎడిషన్ మీద ఎబిలియన్ లా వరకు సాటిస్ఫై అయింది కాబట్టి ఎడిషన్ మీద విఎన్ అనేది ఏమవుతుంది, ఎబిలియన్ గ్రూప్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటి, విఎన్కి మల్టిప్లికేషన్ అనేది ఎక్స్టర్నల్ కాంపోజిషన్ అవ్వాలి. మల్టిప్లికేషన్ అనేది ఎక్స్టర్నల్ కాంపోజిషన్ అంటే ఏంటి, విఎన్లో ఒక ఎలిమెంట్ తీసుకోవాలి, ఎఫ్లో ఒక ఎలిమెంట్ తీసుకోవాలి, వాటి మధ్య కాంపోజిషన్ మాత్రం విఎన్లో ఉండాలి. అలా జరిగితే అది ఎక్స్టర్నల్ కాంపోజిషన్ అంటున్నా. సరే విఎన్లో ఒక ఎలిమెంట్ తీసుకున్న ఆల్ఫా, ఎఫ్లో ఒక ఎలిమెంట్ తీసుకున్న సి ఇంటూ ఆల్ఫా కన్సిడర్, లేదా ఆల్ఫా ఇంటూ సి ఏదైనా పర్లా. సి ఇంటూ ఆల్ఫా కన్సిడర్ చేసుకుని, సి ఇంటూ ఆల్ఫా అంటే A1 A2 అండ్ సో ఆన్ AN ప్రొడక్ట్ చేశాను అనుకోండి, ఆర్డినరీ ప్రొడక్టేగా CA1 CA2 అండ్ సో ఆన్ CAN. ఇప్పుడు చూడండి సి అనేది ఎఫ్లోదే, నెక్స్ట్ A1 అనేది ఎఫ్లోదే. ఎఫ్ అంటే ఫీల్డ్ అవుతుందంటే రింగ్ అవుతుందంటే మల్టిప్లికేషన్ మీద సెమీ గ్రూప్ అవుతుందంటే క్లోజర్ లా సాటిస్ఫై అవుతుంది. మల్టిప్లికేషన్ మీద క్లోజర్ లా సాటిస్ఫై అవుతుంది. మల్టిప్లికేషన్ మీద క్లోజర్ లా నథింగ్ బట్ A1 C ఎఫ్లో ఉంటే A1 ఇంటూ సి కూడా దేనిలో ఉంటుంది, ఎఫ్లో ఉంటుంది. సి ఇంటూ A1 ఏదైనా పర్లా, సి ఇంటూ A1 ఎఫ్లో ఉంటుంది, సి ఇంటూ A2 ఎఫ్లో ఉంటుంది అండ్ సో ఆన్ సి ఇంటూ AN ఇవన్నీ దేనిలోవి, ఎఫ్లోవే. ఈ ఎలిమెంట్స్ అన్నీ ఎఫ్లోవే. అలా రాసిన ఎన్ టపుల్స్ దేనిలో ఉంటాయి, విఎన్లో ఉంటాయి. కాబట్టి మల్టిప్లికేషన్ మీద చూడండి, ఒక ఎలిమెంట్ విఎన్లో తీసుకున్నాను, ఒక ఎలిమెంట్ ఎఫ్లో తీసుకుని వాటి ప్రొడక్ట్ మాత్రం విఎన్లో చూపించాను. కాబట్టి మల్టిప్లికేషన్ అనేది ఏమవుతుంది, ఇక్కడ
ఎక్స్టర్నల్ కాంపోజిషన్ అవుతుంది. నెక్స్ట్ సిమిలర్లీ ఇక డిస్ట్రిబ్యూటివ్ లాస్ ఒకటి, ఫోర్త్ పాయింట్, డిస్ట్రిబ్యూటివ్ లాస్ ఒకటి సాటిస్ఫై అయితే చాలు. ఇక డిస్ట్రిబ్యూటివ్ లాస్ మనం ప్రూవ్ చేయం, డైరెక్ట్గా చెప్పేస్తాము క్లియర్లీ అనేసి. ఇక చేయకుండా డైరెక్ట్ రాసేయచ్చు. ఇట్ సాటిస్ఫైస్ ఆల్ డిస్ట్రిబ్యూటివ్ లాస్. ఏంటవి? ఏ ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు ఏ ఇంటూ ఆల్ఫా ప్లస్ ఏ ఇంటూ బీటా, ఏ ప్లస్ బి ఇంటూ ఆల్ఫా ఈక్వల్ టు ఏ ఇంటూ ఆల్ఫా ప్లస్ బి ఇంటూ ఆల్ఫా, ఏబి ఇంటూ ఆల్ఫా ఈక్వల్ టు ఏ ఇంటూ బి ఆల్ఫా, 1 ఇంటూ ఆల్ఫా ఈక్వల్ టు ఆల్ఫా. క్లియర్లీ ఇట్ సాటిస్ఫైస్ ద ఫాలోయింగ్ డిస్ట్రిబ్యూటివ్ లాస్ అని రాసేయచ్చు. ఇప్పుడు నాకు ఏ ఏ క్వాలిటీస్ ఉన్నాయి? విఎన్కి ఎలాంటి క్వాలిటీస్ వచ్చినాయి? నాకు టోటల్గా విఎన్కి ఎలాంటి క్వాలిటీస్ వచ్చినాయి అంటే నాన్ ఎంటీ అని చెప్పాను. నెక్స్ట్ ఎడిషన్ మీద ఎబిలియన్ గ్రూప్ అయిందని చెప్పేశాను. నెక్స్ట్ మల్టిప్లికేషన్ అనేది ఎక్స్టర్నల్ కాంపోజిషన్ అయ్యింది అని చెప్పాము. నెక్స్ట్ డిస్ట్రిబ్యూటివ్ లాస్ సాటిస్ఫై అయిందని చెప్పాము. ఈ 4 లాస్ సాటిస్ఫై అయింది కాబట్టి విఎన్ ఇప్పుడు మనం ఏమని పిలవచ్చు? విఎన్ని ఏమని పిలవచ్చు? వెక్టార్ స్పేస్ అని ప్రొనౌన్స్ చేయొచ్చు. విఎన్ని మనం వెక్టార్ స్పేస్, ఫీల్డ్ ఓవర్ ద ఫీల్డ్ ఎఫ్ అని చెప్పచ్చు. ఓకేనా? విఎన్ ఈజ్ ఎ వెక్టార్ స్పేస్, సెట్ ఆఫ్ ఆల్ n టపుల్స్ ఈజ్ ఎ వెక్టార్ స్పేస్ అని చెప్పడం కోసం ఈ ప్రాబ్లం అనమాట. ఓకేనా? ఇది ఇంపార్టెంట్.